హాయ్ గైస్, వెల్కమ్ టు వాగుదాం బ్రో యూట్యూబ్ ఛానల్. నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఒక మంచి చిట్ చాట్ విత్ దట్ పర్సన్ అని ఒక లాస్ట్ టైం కొంచెం ఒక హింట్ లాగా ఇచ్చాం. లైక్ ఈవెన్ మీ సర్ప్రైజ్ మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చింది అది. అలా అంటే చాలా మంచిగా వచ్చింది అనమాట ఎపిసోడ్. లైక్ దేర్ ఆర్ ఫ్యూ పాజిటివ్ పీపుల్ అరౌండ్ అస్. అలాంటి వన్ ఆఫ్ ది పాజిటివ్ పర్సన్తో మేము కలిసాం. ఆఫ్ కోర్స్ మేము మాట్లాడిందంటే ఫుటేజ్లో పెట్టలేదు, ఎందుకంటే అపార్ట్ ఫ్రమ్ ది చాలా పర్సన్స్ మాట్లాడుకున్నాం, విచ్ ఇస్ వెరీ బాగా వామ్త్ అనిపించింది. అబ్బా లెట్స్ సీ ఇప్పుడు ఎడిట్ చేయాలి, చాలా మంచిగా మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. సో లెట్స్ సీ ఇప్పుడు ఫుటేజ్లో ఎంత వస్తుందో. ఓకే, ఇంకా లెట్స్ డ్రైవ్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను మాట్లాడుతుంది కూడా దిస్ ఈస్ అఖండ టు ఎడిటింగ్ రూమ్. ఓకే, నైస్ బ్రో. ఓకే, వెనకాల ఎందుకు బ్లర్ చేశానంటే ఎడిటింగ్ రూమ్ అంతా ఖాళీ చేస్తున్నాం అనమాట. ఓకే. మొత్తం అంతా సర్ది పెట్టేశాను. ఫిలింకి ఎడిటర్ మారిపోద్దా బ్రో? ఫిలింకి సినిమానే మారిపోయింది, సారీ ఆఫీసే మారిపోద్ది. ఓకే, నేను ఎలా అనుకున్నానంటే జనరల్గా ప్రసాద్స్లోనో లేకపోతే అన్నపూర్ణలో మిక్సింగ్ స్టూడియోస్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళాలని ఎడిట్ చేస్తారేమో అని అనుకున్నాను. సో మనం ప్రతి ఫిలింకి మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు ఒక ఎడిట్ రూమ్ సెట్ చేసుకుంటామా? అంటే అట్లా కాదు బ్రో, ఇట్ డిపెండ్స్ అపాన్ ద స్కేల్ ఆఫ్ ద ఫిలిం. అలా ఉంటుంది అనమాట. ఈ మన ప్రసాద్ ల్యాబ్లో కానీ, అన్నపూర్ణలో కానీ, సారథిలో కానీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ ఎడిటింగ్ సూట్స్ ఉంటాయి, ఇంకా ఉన్నాయి, లేకుండా లేవు. కాకపోతే ఏంటంటే మనకి when the film is big, budget is bigger, content and confidentiality is also bigger. అచ్చా, ఓకే. సో మనం ఏంటంటే మోస్ట్గా మనం ట్రై చేసేది ఏంటంటే మన ఫిలిం మన చెయ్యి దాటి బయటికి వెళ్లకుండా ప్రిఫర్ చేయడానికి ట్రై చేస్తాం మనం. దానివల్ల ఏంటంటే నాకు తెలిసినంత వరకు లార్జ్ స్కేల్ ఫిలిమ్స్ అన్నీ కూడా దే పుట్ ద ఎడిటింగ్ రూమ్ ఇన్ ద మెయిన్ ఆఫీస్ ఓన్లీ. సో ఇప్పుడు వీఆర్ ఆల్సో రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ అఖండ టు మెయిన్ ఆఫీస్ ఓన్లీ. ఓకే, నైస్. అండ్ ఐ వాంట్ నో సంథింగ్. దెన్ హూ ఈస్ బాబీ రామ్ ఇన్ ఇనిషియల్ స్టేజెస్? లైక్ ఫిలిం లవరా ఏంటి? బాబీ రామా? ఓకే, సో ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఈవెన్ నాతో పాటు కలిసి చదువుకున్న చాలా మందికి కూడా అసలు తెలియని విషయం ఏంటంటే నా అసలు పేరు బాబీ రామే కాదు. అచ్చా, స్క్రీన్ నేమ్ ఇది? స్క్రీన్ నేమ్ అని కాదు, మా మమ్మీ నన్ను బాబీ అని పిలుస్తుంది అనమాట. ఓకే, లైక్ పెట్ నేమ్ లాగా? పెట్ నేమ్ లాగా అంతే, అట్లా నిక్ నేమ్ లాగా. ఇంట్లో నన్ను చిన్నప్పటి నుంచి లైక్ వెరీ లైక్ నాకు తెలిసి మా మమ్మీ నాకు చెప్పడం అయితే అదేంటి అది అన్నప్రసన్న పేరు పెట్టేది, అన్నప్రసాదం పేరు పెట్టేది, పేరు పెట్టే సెరమనీ ఉంటది కదా. సో అప్పుడంట నాకు బా మీద కానీ బి మీద కానీ పేరు పెట్టమన్నారంట. ఓకే, అందుకని సో కమింగ్ టు ద కంటెక్స్ట్, నా అసలు పేరు ఏంటంటే భరత్ శ్రీరామ్. ఓకే, ఓకే, ఓకే. అయితే అట్లా పేరు బా మీద కానీ బి మీద కానీ పేరు పెట్టమని చెప్పేది వస్తే అట్లా భరత్ అని పెట్టారు. శ్రీరామ్ అంటే ఇట్స్ మై గ్రాండ్ ఫాదర్స్ నేమ్, సో అట్లా భరత్ శ్రీరామ్ అని పెట్టారు. సో మై మామ్ ఆల్వేస్ వాంట్ టు హ్యావ్ ఏ గుడ్ నిక్ నేమ్ ఫర్ ద సన్. తెలిసిందే కదా మదర్స్ అందరికి కొంచెం కొడుకులు అంటే ఒక చిన్న సో ఒక ఆవగింజంత ప్రేమ ఎక్కువ ఉంటది కొడుకుల మీద. అలాగా మై మామ్ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ ఏ గుడ్ నిక్ నేమ్. సో మా మమ్మీ ఏంటంటే కొంచెం ఆర్థోడాక్స్. సో నిక్ నేమ్ కూడా ఏమంటారు దాన్ని, జాతకం ప్రకారమే ఉండాలని అనుకుంది. సో పంతులు బా మీద కానీ బి మీద కానీ పెట్టమన్నాడు కదా అని బాబీ అని పెట్టేసింది. దాని వెనకాల స్టోరీ ఏం లేదు. సో ఐ గ్రూ అప్ విత్ ఇట్. బ్రో మీకు సినిమా మీద ఇంట్రెస్ట్ మీకు చిన్నప్పటి నుంచే ఉందా లేకపోతే గ్రాడ్యువల్ గా పెరిగిందా? దీనికి ఒక మంచి స్టోరీ ఉంది బ్రో యాక్చువల్లీ. సో ఐ సే సో మెనీ పీపుల్ ఆస్క్ మీ హౌ కమ్ యూ బికమ్ అన్ ఏడి ఫర్ సచ్ గుడ్ ఫిలిమ్స్, సచ్ ప్రెస్టీజియస్ ఫిలిమ్స్ అని అడుగుతా అంటే, సి I say hard work is always a good key, but sometimes it's like being at the right time at the right place with the right people. Yeah, I believe that. కొన్నిసార్లు ఏమంటారు దాన్ని, గుమ్మడికాయ అంత కష్టపడినా ఆవగించంత అదృష్టం ఉండాలి కొంచెం. కంప్లీట్లీ అదృష్టం అని కూడా చెప్పను. మనదేముంది బ్రో, మనకు మహా అయితే 25 ఏళ్ళు ఉంటాయి. మనం 25 ఏళ్ళలో మనం చేసేసిన పెద్ద పెద్ద కర్మలేమి ఉండవు. మనకి అదృష్టాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే మన ఫాదర్స్ అండ్ మదర్స్ వాళ్ళు చేసుకున్న పుణ్యాలు, వాళ్ళు చేసుకున్న పూజలు, ఇవన్నీ మనదేం లేదు. ఏదో అలా కుదిరిపోయింది. ఐ వాజ్ అన్ ఏడి వెన్ ఐ వాజ్ 21.
సూపర్ బ్రో. యూస్ టు బి ద యంగెస్ట్ guy in our crew. ఓకే Okay. లైక్ ఫర్ స్కంద. Like for Skanda. ఓకే అసలు I used to be the youngest guy. అంటే I was very amateur, I was very young, and ఓవర్ ఎక్స్పోజర్ అయిపోయి ఉంది ఆల్రెడీ ఇక్కడ ఇండస్ట్రీ. ఓకే ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఎక్స్పోజ్డ్ బ్రో. ఎట్లా అంటే ఎవ్రీబడి నోస్ ఎవ్రీథింగ్ హియర్. ఐ నో నథింగ్. ఐ నో నథింగ్. ఒక ఫ్రెషర్ సాఫ్ట్వేర్ కంపెనీలో దూకినట్టు దూకారు. అట్లీస్ట్ వాడికి ఏమంటారు దాన్ని, బెంచ్ అంటారు కదా మీరు, అవునవును. అదన్నా ఉండేది. నేను డైరెక్ట్ వాడే డైరెక్ట్ గుమ్మడికి ఎత్తేసుకున్నా డైరెక్ట్ గా. డైరెక్ట్ వన్ ఫైన్ డే మా కోఆర్డినేటర్ రవి గారు అని చెప్పి, హీఈస్ ద వన్ హూ బాట్ మీ హియర్. ఓకే ఓకే, సో ఆయన వచ్చేసి ఓకే ఇది సీన్ పేపర్, ఓకే ఇది ఎడిటింగ్ రిపోర్ట్, ఓకే రేపటి నుంచి షూట్, రైట్ ఓకే డన్ కమాన్. ఏం జరుగుతుంది ఇక్కడ నాకే అర్థం కాదు. కట్ చేసి షూట్ లోకి వెళ్తే ఒకళ్ళేమో అటు వెళ్తున్నారు, ఒకళ్ళేమో ఇటు వెళ్తున్నారు, ఒకళ్ళేమో అటు ఇటు వెళ్తున్నారు. నేను ఏం చెయ్యాలి అసలు, నా పని ఏంటి? బ్రో రెగ్యులర్ గానే షూటింగ్ సెట్స్ అంటే క్లమ్జీ ఉంటాయి, అందులో బోయపాటి గారి సెట్స్ కి అసలు అది మాకు ఓపెనింగ్ అంటే, ఫిలిం ఓపెనింగ్ అంటే మేము ఓన్లీ ఫైట్ సీక్వెన్స్ తో ఓపెన్ చేస్తాము. నైస్. ఓకే మాకు ఇట్స్ ఎ ట్రెడిషన్ ఫర్ అస్. మాకు ఎలా అంటే వి స్టార్ట్ ఆర్ ఫస్ట్ రోల్ విత్ ఫైట్ సీక్వెన్స్ ఓన్లీ. మీరు ఇప్పుడు ఆయనతో 2 మూవీస్ యాక్ట్ చేశారు కదా, వర్క్ చేశారు. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా ఆయన ఒక యాక్షన్ సీక్వెన్స్ మాకు చూసినప్పుడు, లైక్ ఇప్పుడు గుమ్మడికాయ కొట్టే సీన్ కైనా, సోలం తిప్పే సీన్ కానీ, మాకు అలాంటి చూస్తున్నప్పుడు ఒక గూస్ బంప్స్ కానీ, ఒక ఎమోషన్ వచ్చేస్తుంటది. మీకు అవి వింటున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఫస్ట్? అసలు మీరే కదా ఫస్ట్ ఆడియన్ అసలు అక్కడ. యు నో వాట్ బ్రో, మీకు చూస్తుంటే గూస్ బంప్స్ అంటారు కదా. సో వాట్ విల్ హ్యాపెన్ ఇస్, డైరెక్టర్ గారు ఆయన కూర్చొని మొత్తం మంచిగా రాసుకుంటాడు ఆయన. ఓకే, మంచిగా రాసుకొని మొత్తం అయిపోయాక సీక్వెన్స్ ని నరేషన్ ఇస్తాడు బ్రో. నాకు అనిపిస్తుంది, నిజంగా నాకు అనిపిస్తుంది, ఒక్క సినిమా బాలయ్య బాబు ఎక్సెట్రా ఎనీ అదర్ హీరో హీరోయిన్ కాస్ట్ ఇదంతా కాదు బ్రో. ఒక థియేటర్ ఫుల్ ఆఫ్ ఆడియన్స్ కూర్చోపెట్టి తలా ఒక 200 రూపాయల టికెట్ కొట్టి కేవలం మా డైరెక్టర్ గారు నరేషన్ వినిపించాలి బ్రో. ఓకే నిజం అసలు ఎంత బాగుంట అంటే, ఊరికినే అయిపోరు బ్రో, ఊరికినే పెద్ద పెద్ద వాళ్ళు అయిపోరు. అంటే ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్ సమ్ ఎక్స్ట్రాడినరీ స్కిల్. మా డైరెక్టర్ గారిని దండం పెట్టేచ్చు ఆ విషయంలో మాత్రం. అంటే ఆయన నరేషన్ ఇస్తాడు బ్రో, నువ్వు ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, సౌండ్ ఎఫెక్ట్స్ సహా నరేషన్ ఇస్తాడు ఆయన. సౌండ్ ఎఫెక్ట్స్ ఇస్తారా? సౌండ్ ఎఫెక్ట్స్ నరేషన్ ఇస్తాడు ఆయన. బ్రో మేము మొన్న అనుకున్నాం ఎన్ని పక్కన చేయించుకుంటారని. కాదు సారీ ఏమనలేదు ఏంటి, మొన్న మేము అనుకున్నాం ఏంటంటే ఇలాగే ఇదే టాపిక్, మేము బోయపాటి గారు అన్ని దగ్గర నుండి చేయించుకుంటారని మేము నార్మల్ గా అనుకున్నాం అక్కడ. He'll go down to every minute detail. So many people will not believe unless until they come on to the set and they see the ground reality. Because నాకు తెలుసు బ్రో, if I was the director 10 సినిమాలు చేశాక 11వ సినిమాకి నేను ఎంత ఫరక్ తీసుకోను, నేనైతే తీసుకోను. బికాస్ we have a good department, there are hell lot of people working for us, like there are hundreds of people working for one vision. మీరు ఎక్కువ ఆటోమేట్ చేద్దామని చూస్తారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు లెట్స్ చేస్తే నాకు ఇది జరగాలి అని చెప్పాను అనుకోండి, నేను ఐ మీన్ యాజ్ ఎ డైరెక్టర్ గా, it will go for some one person who's responsible. From then the task will be divided and dispersed, and I will be getting the report at the end of the day, and I will be judging the report. ఇది బాగుంది, ఇది బాగాలేదు, దిస్ ఇస్ గుడ్, దిస్ ఇస్ బ్యాడ్, ఇలా కాదు, ఇలా ఇవన్నీ మనం జడ్జ్ చేసి చెప్పడం. దిస్ ఈస్ ద డైరెక్టర్స్ కాల్. డైరెక్టర్స్ కాల్ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు ఒక డైరెక్టర్ ఎవరైతే పర్ఫెక్ట్ గా జడ్జ్ చేయగలడో హీ కెన్ డూ ఎనీథింగ్. ఓకే, కానీ మా డైరెక్టర్ నాకేమనిపించింది అంటే, రైటింగ్ దగ్గర స్టార్ట్ చేస్తే నువ్వు ఎగ్జిక్యూషన్ పార్ట్ వరకు కూడా he will do everything on his own. Bro, not to mention names, but బయట పెద్ద డైరెక్టర్ల దగ్గర ఏడీలు ఎంతమంది ఉంటారు మీకు తెలిసిన ఒక నంబర్ చెప్పండి. నేను హార్డ్లీ 6 అని అనుకుంటున్నా బ్రో.
లైక్ కొన్ని ఇంట్రోస్ అవి చూస్తుంటాం కదా. పెద్ద పెద్ద సినిమాలకి చేసే వాళ్ళ దగ్గర 12 మెంబర్స్ 20 మెంబర్స్ ఉన్న ఐడియాలు కూడా ఉంటారు తెలుసా. లైక్ ఓకే. ప్రాపర్ పాన్ ఇండియా సినిమా చేయాలంటే ఐ మీన్ అన్ని నంబర్ ఆఫ్ ఏడీస్ ఒక చిన్న సినిమా తీసినా, ఒక లో బడ్జెట్ సినిమా నువ్వు తీసినా సరే నాకు తెలిసి డబుల్ డిజిట్ ఏడీస్ ఉంటారు. యునో యునో ద నంబర్ ఆఫ్ కోర్ ఏడీస్ who are working on set, we have like it's like 5 or 6. ఫర్ బోయపాటి సీన్స్ ఆర్ ప్రాజెక్ట్స్. Yeah, Okay. this is actually a big number. Akanda part 1 was done with like, if I'm not wrong, core ADs were like 4, I think 4 Akanda part నాట్ 1. రాంగ్, ఏడీస్ ఎక్కువ ఉంటే వర్క్ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, డైరెక్షన్ వర్క్. సో Bro, ఈ నంబర్ తక్కువ ఉండడం వల్ల కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. లేదు బ్రో, లేదు కెప్టెన్ ఆఫ్ ద షిప్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం కాదు. వాస్తవం చెప్పాలంటే మా డైరెక్టర్ మాకు పని చాలా తక్కువ చెప్తారు. ఓకే. ఆయన భుజాల మీద చాలా మోస్తాడు బ్రో. చాలా మందికి ఇది తెలియదు, ఆయన భుజాల మీద చాలా మోస్తాడు ఆయన. మాకంతా మా గ్రౌండ్ వర్కే ఉంటది మాకు, ఆయన చాలా మోస్తాడు ఆయన. వర్క్ లేకంటే అట్లాంటి బ్రో మేనేజ్ చేయడమా లేకపోతే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆన్ సెట్ మేనేజ్మెంట్స్ కానివ్వండి, ఎగ్జిక్యూషన్స్ కానివ్వండి, డెలివరబుల్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా మేము చేసాం. అసలు మేజర్ బిగ్ థింగ్స్ అంతా కూడా హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఓన్. ఇఫ్ ఐ వాజ్ అన్ ఏడీ, సారీ, ఇఫ్ ఐ వాజ్ ఎ డైరెక్టర్ ఆర్ ఇఫ్ ఎనీబడి వాజ్ ఎ డైరెక్టర్, ఐ డోంట్ థింక్ many directors will actually do this. Maybe I don't know if they do or not, but our director will do everything is on his own. ఒక జూనియర్ ఆర్టిస్ట్ పొజిషన్ గురించి ఒక డైరెక్టర్ కి ఎందుకు బ్రో? ఎక్కడో బ్యాక్గ్రౌండ్ లో ఉండే జూనియర్ ఆర్టిస్ట్ వాడి మొహం కూడా కనపడదు. మా డైరెక్టర్ మేము చెప్పొచ్చు, ఆయన అక్కడ నుంచొని ఇటు వచ్చేసి అక్కడి నుంచి అక్కడ దాకా పెట్టేసేయండి, ఇట్లా పెట్టి హీ కెన్ టెల్ దట్. చెయ్యడు ఆ పని. ఆయన వస్తాడు ఆ సెట్ లో, ఆయన ఆ మానిటర్ దగ్గర నుంచి ఆ స్పాట్ దగ్గరికి వచ్చి ఈడిక్కడ ఉండాలి, వీళ్ళు ఇక్కడ ఉండాలి. హీల్ ఈవెన్ సెలెక్ట్ జూనియర్ ఆర్టిస్ట్ ఆల్సో. నైస్. నిజం అన్నట్టు పిచ్చ క్లారిటీ ఉంటే కానీ రావు. పిచ్చ క్లారిటీ ఉంటుంది ఆ విషయంలో. ఎగ్జిక్యూషన్ విషయంలో పిచ్చ క్లారిటీ ఉంటది, మామూలుగా ఉండదు. సెట్ లో ఎవరికి ఎంత క్లారిటీ ఉంటుందో నాకు తెలియదు, కానీ మా డైరెక్టర్ గారికి మాత్రం హెవీ క్లారిటీ ఉంటది బ్రో. ఇంకోటి మొన్న మధ్య అక్కడ చూసాను బ్రో, నేను ఈ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో చూసాను, డ్రగ్స్ తీసుకుంటాడు మీ డైరెక్టర్, ఎట్రా బాబు రాస్తాడు. ట్రూ బ్రో, ఒప్పుకోవాలి. అసలు అసలు ఎవరికి వస్తాయి బ్రో అలాంటి థాట్స్? అసలు థాట్స్ వస్తే నాకు తెలిసి అది బ్రో, ఎవరికి వస్తే బ్రో ఇలా పట్టుకుని దిష్టి తీయాలన్న థాట్ అసలు మీరెంత స్టన్ అవుతారు, మేము అంత స్టన్ అవుతాం కొన్నిసార్లు అతను ఉంటాడు చూస్తూ, బ్రో పిచ్చిపోతుంది బ్రో. కాకపోతే ఏంటంటే అవుట్ ఆఫ్ దట్ రెస్పెక్ట్ అండ్ అవుట్ ఆఫ్ దట్ ఆ పెద్దరికం ఆ ఇది వల్ల మేము పక్కన వెళ్ళి చెప్పంగానే ఆయనకి మా కో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఎగ్జైట్ అవుతా ఉంటాము. మా కో డైరెక్టర్ కూడా అసలు హీఈస్ క్రేజీ బ్రో. యు నో వాట్ హీ హస్ డన్? ఆయన హీ ఇన్వెంటెడ్ సాఫ్ట్వేర్ ఫర్ హిమ్సెల్ఫ్. బోయపాటి ఈ ఫిలిం మేకింగ్ ఏదో ఉంటది బ్రో, బోయపాటి సినీ స్టూడియోనో ఏదో ఉంటది, ఒక సాఫ్ట్వేర్ బ్రో. మీలాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. ఓకే, ఆయన ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు, కోడింగ్ లో అయ్యి చేసేసి ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. సో ఈ సాఫ్ట్వేర్ మాకు ఎలా ఉంటదంటే ఎవ్రీథింగ్ ఉంటది ఆ సాఫ్ట్వేర్ లో. అంటే నువ్వు ఎక్కడ షూట్ చేస్తావు, ఏం షూట్ చేస్తావు, ఎంత మంది ఆర్టిస్టులు ఏంటి, స్టోరీ ఏంటి, డైలాగ్ ఏంటి, బడ్జెట్ ఏంటి, అదేంటి ఇది. You want random shit about the movie, he'll tell you just by opening that software. అది ఎవరు చేయలేదు బ్రో, అది ఆయన క్రియేట్ చేసాడు ఒక కొత్త సాఫ్ట్వేర్. అసలు కొన్నిసార్లు మేమే స్టన్ అయిపోతా ఉంటాం, ఎలా ఇలా మీ అంత ఎలా అంటే, బికాస్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఏ కోడింగ్ బ్యాక్గ్రౌండ్, ఇలానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన. సో అలాగా ఒక అప్లికేషన్ మొత్తం కనిపెట్టేసి మూవీ మొత్తాన్ని సింగిల్ హ్యాండ్ మీద రన్ చేస్తాడు ఆయన. క్రేజీ. ఆయన నేమ్ ఏంటి బ్రో, చెప్పొచ్చా ఆయన నేమ్ ఏంటి? చెప్పొచ్చు, రవి గారు. ఓకే, ఇందాక చెప్పారు కో డైరెక్టర్ రవి గారు ఆయన. అవునవును, ఆయన అసలు ఆ విషయంలో మాత్రం ఆయన సూపర్. అలాగా మాకు ఉన్న 4-5 కూడా ఏంటంటే వాళ్ళ టాస్క్ లో గానీ వాళ్ళ స్కిల్స్ లో గానీ దే ఆర్ క్రేజీ బ్రో. దీస్ ఆల్ పీపుల్ ట్రస్ట్ మీ. వీళ్ళందరూ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను పుట్టి కూడా ఉన్నాను. ఇప్పుడు బ్రో మీరు అట్లాంటి వాళ్ళతో కలిసి చేస్తున్నారు కదా, ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటుందంటే మా సాఫ్ట్వేర్లో అందరూ ఈక్వల్ అని పేర్లు పెట్టి పిలుచుకోవడం ఉంటుంది.
సో ఇప్పుడు మిమ్మల్ని చిన్నోడు కాబట్టి అన్న సింపుల్గా క్యూట్గా రాగా అన్న చేస్తారా, లేకపోతే నేర్పిస్తారా ఏంటి అసలు? మీకు తెలుసా బ్రో, సరదాగా ఒకసారి ఏదైనా ఒక సినిమా ఓపెన్ చేయండి, ఏదో ఒక సినిమా నెట్ఫ్లిక్స్ లోనో ప్రైమ్ లోనో తెలుగు సినిమాలో ఏదో ఒకటి ఓపెన్ చేసి టెక్నీషియన్ టైటిల్స్ ఫస్ట్ మెయిన్ పడతాయి కదా, అది చూడండి. మీకు అక్కడ కొన్ని డిపార్ట్మెంట్లు కనపడతాయి. కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇట్లాగా మీకు సపరేట్ పేర్లు కనపడతాయి. మీరు బోయపాటి గారి సినిమా టైటిల్స్ ఓపెన్ చేసి చూడండి, ఒకటే డిపార్ట్మెంట్, డైరెక్షన్ డిపార్ట్మెంట్. మా కో డైరెక్టర్ అంటే ఇప్పుడు రవి గారు అని అన్నాను కదా, ఈయన కాబట్టి నీకు కో డైరెక్టర్ ఉన్నారు మాకు, కుర్రా రంగారావు గారు అని. ఆయన ఏజ్ ఎంతో తెలుసా బ్రో మీకు? ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఐ డోంట్ థింక్, మనం పుట్టడం సంగతి పక్కన పెట్టండి, మా మదర్ అయితే పుట్టలేదు. అమ్మడి అమ్మా హీస్ ఏజ్ లైక్ ఐ థింక్ ఇట్స్ 83 or 84. బా స్టిల్ స్టాండింగ్, స్టిల్ బ్యాటింగ్, నో డౌట్. సెంచరీ, మా తాతగారు సెంచరీ కొడతాడు ఖచ్చితంగా, అసలు అందులో డౌట్ లేదు. సో ఏంటంటే ఆయన అప్పుడు వచ్చాడు బ్రో, మద్రాస్ లో ఇండస్ట్రీ పాతుకుపోయి ఉన్న రోజుల్లో ఉన్నాడు ఆయన. హీ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఇన్ 1970s. ఓకే, ఆయన పేరు ఏ కార్డ్ లో ఉంటుందో నా పేరు కూడా అదే కార్డ్ లో ఉంటది బ్రో. ఈక్వల్ ఇంపార్టెన్స్ మొత్తం అందరికి, వర్క్ చేసిన వాళ్ళందరికి. ఒక్క సినిమా చేసిన బాబీ అని అదే కార్డ్ లో ఉంటాడు, 2 సినిమాలు చేసిన బాబీ అని అదే కార్డ్ లో ఉంటాడు. నా తర్వాత వచ్చి ఒకే ఒక సినిమా చేసిన వాళ్ళైనా అదే కార్డులో ఉంటారు. లైక్ డైరెక్షన్, మా డైరెక్టర్ గారు, మా కో డైరెక్టర్లు, వీళ్ళందరూ నమ్మేది ఒకటే బ్రో, ఏంటంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఈజ్ లైక్ బండికి చక్రాలు ఉంటాయి చూసారా, ఒక హెవీ లోడ్ లారీకి ఒక 8-16 చక్రాలు ఉంటాయి చూసారా, అలాగా ఎవ్రీబడి టేక్స్ ద ఈక్వల్ బర్డెన్. లైక్ బిగ్ ఆర్ స్మాల్, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. కొంతమంది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫెయిల్ చేస్తారు, కొంతమంది ఇండైరెక్ట్ రెస్పాన్సిబిలిటీస్ ఫెయిల్ చేస్తారు. ఇట్లాగా అటు ఇటుగా ఉండొచ్చు, బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఈజ్ ఆన్సరబుల్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్, అందరూ సినిమా కష్టపడుతున్నారు. ఏది ప్రీ ప్రొడక్షన్ నుంచి మొదలు పెట్టుకుంటే సినిమా రిలీజ్ డే వరకు. దెన్ వై ఏమంటారు దాన్ని, వాట్ డూ యూ సే, డిఫరెన్షియేషన్ ఎందుకు? ఎవ్రీబడి, మేమందరూ ఇప్పుడు అక్కడ కూడా యూ కెన్ సీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఇస్ జస్ట్ వన్ కార్డ్, నో కో డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, దట్ థింగ్ లైక్ చాలా యునో నాలాంటి ఒక న్యూ బీకి ఎంత హ్యాపీనెస్ కలిగించదు తెలుసా అది. అవును బ్రో, అసలు చాలా ఎక్సైటింగ్ అనిపించింది బ్రో, బికాస్ వి ఫీల్ ఇంపార్టెంట్ వెన్ వి ఫీల్ వి ఆర్ ఇంక్లూడెడ్. మనకి it's not about how much they are paying us, how much they are giving us, లేకపోతే what we are getting from the film. This is not at all important. ఆ పొజిషన్ వచ్చేసినప్పుడు ఎలా అనిపించింది అంటే దిస్ ఇస్ అవర్ ఫిలిం. ఆ ఫీలింగ్ ఎప్పుడైతే కలిగిద్దో అప్పుడే సినిమా సగం సక్సెస్ కొట్టేసినట్టే బ్రో. సో కమింగ్ టు యూ బ్రో, ఇప్పుడు ఇంత చిన్న ఏజ్ లోనే డైరెక్టర్కి వచ్చి కొన్ని హడ్డల్స్ అవ్వచ్చు, మీకు నచ్చే చేసి ఉండొచ్చు, లైక్ మీ ఏజ్ కన్నా ఎక్కువ సిచ్యువేషన్స్ చూస్తున్నారు. సో ఇప్పుడు ఎంత సిచ్యువేషన్ చూస్తున్నారంటే, చిన్నప్పుడు సినిమా అంటే ఎక్కడో చోట బలంగా ఒక ప్రేమ పడిపోయి ఉండాలి కదా, ఇక బలంగా ప్రేమ పడిన మూమెంట్ అన్న గుర్తుందా? నాటుకుపోయింది, దిస్ ఈజ్ సినిమా ఫర్ హిమ్ అన్నట్టు, లేదా సినిమా ఈజ్ మై లైఫ్ అన్నట్టు ఆ మూమెంట్. మా ఫాదర్ ఏపీఎస్ఆర్టీసీ కండక్టర్ బ్రో నా చిన్నప్పుడు. ఓకే, ప్యారలల్ గా రియల్ ఎస్టేట్లు అవి ఇవి తెలిసిందే కదా, ఒక మధ్యతరగతి కుటుంబంలో నుంచి వచ్చిన ఫాదర్ అంటే ఆ ఫ్యామిలీని ఎదడానికి 100 రకాల పనులు చేస్తాడు. అలా చాలా చేశాడు మా డాడీ. రియల్ ఎస్టేట్ అంటాడు, చిట్ ఫండ్స్ అనేవాడు, అది ఇది అసలు ఏదేదో చేస్తా ఉండేవాళ్ళు. హీ వాజ్ ఆల్ టైమ్ బిజీ. అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి ఎటు తిరిగి వచ్చిన ఒక సినిమా రిలీజ్ అయ్యేది, ఏ చిరంజీవి సినిమానో, ఏ పవన్ కళ్యాణ్ సినిమానో, లేకపోతే ఏదో ఒక పెద్ద సినిమా, ఏదో ఒకటి బాలేబాబు సినిమానో ఏదో రిలీజ్ అయ్యాయి. మాకు ఒక హీరో హోండా ప్యాషన్ బండి ఉండేది మా డాడీకి. ఆ బండి ట్యాంక్ మీద నన్ను ఎక్కించుకొని, బండి ట్యాంక్ మీద నన్ను ఎక్కించుకొని వెనకాల ఆయన వెనకాల మా మమ్మీ ఊళ్ళో మా అక్క, ఒక బండి మీద 4. మాది గుంటూరు అన్నమాట. ఓకే, మాకు అక్కడ కొన్ని థియేటర్లు ఉండేవి, హరిహర మహల్, హాలీవుడ్, బాలీవుడ్, స్వామి, శివ, ఇట్లా కొన్ని థియేటర్లు ఉండేవి. ఈ థియేటర్లన్నిటికి కూడా ఒక్కసారి తీసుకెళ్ళిన థియేటర్కి మళ్ళీ ఇంకోసారి తీసుకెళ్లేవాడు కాదు. అట్లా అంటే అన్ని థియేటర్లు చూపించడం కోసం మాకు ఊర్లో. అలాగా ఆయనకు ఖాళీ ఉన్నప్పుడు, చాలా తక్కువ ఖాళీ ఉంటది, అలా ఖాళీ ఉన్నప్పుడు సినిమాలకు తీసుకెళ్లేవాడు. కుదిరినంత వరకు ఫస్ట్ డే సినిమాలకు తీసుకెళ్లేవాడు నన్ను. సో అలాగా అదొక సెలబ్రేషన్ అనేది పాతుకుపోయింది. సినిమా ఈజ్ నాట్ జస్ట్ ఎ సినిమా,
ఇట్స్ అన్ ఎమోషన్. ఇట్స్ అన్ ఎమోషన్. అట్లా అయిపోయింది. ఇప్పుడు యాజ్ ఐ సెడ్, మా ఫాదర్ నా చైల్డ్హుడ్ లో చాలా తక్కువ టైం స్పెండ్ చేశారు నాతో, బికాస్ హీఈస్ వెరీ బిజీ ఫర్ ద ఫ్యామిలీ. I was a lot more brought up with my grandfather more than my father, my mother వాళ్ళ father. He used to take care a lot about me. I'm not saying that my father is not there, he's always there. A small gap, but కానీ ఆయనకి నాకు బాగా దిస్ మూవీ కానివ్వండి, ఈ నన్ను ఇలా బయటికి ఇప్పుడు ఏ కొడుకైనా ఫాదర్ తో చిన్నప్పుడు ఉండే మూమెంట్స్ ఏంటి బ్రో, బయటికి తీసుకెళ్ళి తిరిగి ఫాదర్ అండ్ సన్ మూమెంట్స్ ఉంటాయి కదా, అలాగా నాకేముంటది, మా నాన్న బయటికి తీసుకెళ్ళి 4 ఇడ్లీలు ఇప్పించేవాడు జంక్ ఫుడ్ తినకూడదని, మంచి హోటల్ కి తీసుకెళ్లి ఇడ్లీలు ఇప్పించడము, అటు నుంచి సినిమా థియేటర్ కి తీసుకెళ్ళడము. మా నాన్నని నేను ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళమని అడిగాను బ్రో, దిస్ వన్. మా నాన్నకి ఇంగ్లీష్ సినిమాకి తీసుకెళ్ళమని అడిగేవాడిని. ఆయనకి ఇంగ్లీష్ రాదు కదా పాపం, వచ్చు కానీ కూర్చొని ఇంగ్లీష్ సినిమా చూసేంత ఇంగ్లీష్ రాదు. మనమేమో చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కదా, మనకి ఇంగ్లీష్ బాగా వచ్చు. మా ఊరు మొత్తంలో ఒకే ఒక థియేటర్లో 3D ఉండేది అప్పట్లో. స్పై కిడ్స్ అని, ఇంక్రెడిబుల్స్ అని చెప్పి, సూపర్ మ్యాన్, 3D. అసలు ప్రపంచానికి 3D అప్పుడు బాగా కొత్త, అంటే ప్రపంచానికి తెలియదేమో కానీ మాకైతే బాగా కొత్త 3D అనేది. ఆ టైంలో నన్ను మా నాన్న, నువ్వు ట్యూషన్కి వెళ్తే నేను నీకు ఇంగ్లీష్ మూవీకి తీసుకెళ్తానని చెప్పి ఒక ట్యూషన్ లో జాయిన్ చేశాడు. ఆ ట్యూషన్ ఈజ్ లైక్ వాకబుల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద థియేటర్. ఓకే, 12 o'clock మార్నింగ్ 9 o'clock 10 o'clock ఉండేది అనుకుంటా ట్యూషన్. ట్యూషన్కి వెళ్ళి ఒక 1 hour 2 hours చూసి కరెక్ట్ మార్నింగ్ షో పడింది చూసావా, 11 o'clock 11:30 మార్నింగ్ షో. ఇప్పుడు 8 వేసేస్తున్నారు కానీ అప్పుడు 11:30 మార్నింగ్ షోలు. కరెక్ట్ గా ఆ మార్నింగ్ షో ఒక 15 నిమిషాల ముందు ఆయన వచ్చి నన్ను ఎక్కించుకొని థియేటర్ దగ్గర తీసుకెళ్లి, మన ఇప్పుడు అంటే పేటిఎంలు, ఫోన్ పేలు అప్పుడేం లేవు, ఆయన వెళ్ళి లైన్ లో నుంచొని టికెట్ తీసుకొని, మామూలు టికెట్ ఒకటి 3D గ్లాస్ కి ఇంకో 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా కట్టి 3D గ్లాస్ టోకెన్ ఒకటి తీసుకొని నాకు ఇచ్చి లోపలికి వెళ్ళమని చెప్పేవాడు. ఎలా వెళ్ళాలి ఇంటికి తెలియదు మళ్ళీ, అదో ఛాలెంజ్. మా నాన్న ఏం చెప్పేవాడు అనుకున్నావు, ఇంత చిన్న ఏజ్ లో ఇండస్ట్రీకి వచ్చేసి ఎలాగ యువర్ ఇండిపెండెంట్ అని అడిగితే ఇవన్నీ బ్రో. మా నాన్న అప్పుడు ఏం చెప్పేవాడో తెలుసా, నీ చుట్టూతో చాలా మంది పెద్దోళ్ళు ఉన్నారు, నువ్వేదో తెలియని ఊర్లో లేవు, మన సొంత ఊర్లోనే ఉన్నావు. సినిమా అయిపోగానే గో టాక్ టు సంబడి, గ్రాబ్ దేర్ ఫోన్, యు నో మై నంబర్, కాల్ మీ, ఐల్ బీ దేర్ ఇన్ 10 minutes. Man, such a daring step, man. అసలు అది నిజంగా పిల్లలు నార్మల్ గా వదలడమే ఆ రోజుల్లో ఎక్కువ. ఐల్ బీ దేర్ ఇన్ 10 minutes. Go to somebody, ask their phone, if balance is an issue, just give me a missed call, I'll call them. After you said come, I'll be there in 10 minutes. ఏ క్లాస్ బ్రో అప్పుడు మీరు? 5వ తరగతి 4వ తరగతి బ్రో. బ్రో 10-11 years కిడ్ అలా వదిలేశారంటే మీరు నమ్మరు, ఇప్పటికీ మమ్మల్ని బయటకు వదలరు బ్రో. యూనో నా లైఫ్ లో నేను ఇలా ధైర్యంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేయడానికి మై ఫాదర్ ఇస్ ఆల్వేస్ ద రీజన్ బ్రో. నా 5th క్లాస్ అయిపోయిందో 6th క్లాస్ అయిపోయిందో బ్రో అప్పుడు చెన్నైలో మా మేనత్త వాళ్ళు ఉంటారు. ఐ వాంటెడ్ టు గో టు వెకేషన్ దేర్, బికాస్ చిన్నప్పటి నుంచి నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నన్ను పెద్ద ఇంట్లో నుంచి బయటకు పంపించేవాళ్ళు కాదు. మా అక్కోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ తెగ తిరుగుతూ ఉండేవాళ్ళు కాదు, నన్ను అసలు ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళు కాదు. నేను ఇంకా 6th క్లాస్ ఆ టైంకి అంతా సెట్ అయిపోయింది, ఐ వాజ్ నార్మల్. ఇంకా గొడవ కూడా చేసి నేను వెళ్ళాల్సిందే అన్నాను. మై మామ్ కాంట్ కమ్, మై సిస్టర్ ఈస్ స్టడీయింగ్, మై ఫాదర్ ఈస్ బిజీ, దెర్ ఇస్ నో బడీ టు టేక్ మీ. మా నాన్న ఏం చేసాడో తెలుసా బ్రో, యూ డోంట్ బిలీవ్ మీ, ఐ వాజ్ 6th క్లాస్ ఎట్ దట్ టైం. పూర్తిగా నాకు నువ్వు మీసాల గడ్డల వరకు వెళ్ళావు, నేను ఇంకా ప్యాంట్లు కూడా వేసుకోలేదు పూర్తిగా. అప్పుడు మా నాన్న జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ది ఒక టికెట్ కొనిపించి తీసుకెళ్లి ట్రైన్ ఎక్కిచ్చాడు నన్ను. చెప్తున్నా బ్రో, ఇప్పుడు కూడా మా మమ్మీ నేను ట్రైన్ ఎక్కి వేరే ఊరు వెళ్తానంటే ఎడుతుంది బ్రో మా మమ్మీ. నీకు అసలు పాయింట్ అది కాదు, నేను పాయింట్ చెప్తా విను. అసలు నీకు క్రేజీ పాయింట్ ఇప్పుడు నేను చెప్తా విను. ఓకే, ట్రైన్ ఎక్కిన తర్వాత ట్రైన్ కదలడానికి ఇంకో 10 నిమిషాలు టైం ఉంది. అప్పట్లో ఎంటర్టైన్మెంట్ ఏంటి, న్యూస్ పేపర్లు చదువుకోవడం, మ్యాగజైన్స్ అవే కదా. 10 minutes టైం ఉంది కదా అని చెప్పి నేను ట్రైన్ దిగి మా అమ్మ చేతిలో టికెట్ ఇట్లా పెట్టి డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ కొనుక్కోవడానికి వెళ్ళాను. వెళ్ళి న్యూస్ పేపర్ కొనుక్కొని టికెట్ మా అమ్మ చేతిలో అంతే నేను ట్రైన్ ఎక్కేసాను. టికెట్ కూడా లేదు ఇప్పుడు, టికెట్ లేదు ట్రైన్ ఎక్కేసాడు.
ట్రైన్ ఎక్కిన కాసేపటికి నేను రియలైజ్ అయ్యాను నా దగ్గర టికెట్ లేదని. నాకు అసలు ఇంకా కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నేను పక్కన ఎవరో పెద్ద ఆయన ఉంటే, అంకుల్ ఒకసారి మీ ఫోన్ ఇవ్వండి అంకుల్ అని చెప్పి. ఫోన్ లేదు, అప్పుడు కూడా నాకు దగ్గర ఫోన్ లేదు. అంకుల్ ఒకసారి ఫోన్ ఇవ్వండి అంకుల్ అని చెప్పి ఫోన్ తీసుకొని ఈ మా నాన్నకి మిస్డ్ కాల్ ఇస్తే, మా నాన్న కాల్ బ్యాక్ చేస్తే, నాన్న ఇట్లా టికెట్ మర్చిపోయాను అన్న అంటే, అవునరా ఏదో అట్లా టికెట్ మర్చిపోతావా, అది గుర్తుందా లేదా నీకు, టికెట్ మర్చిపోతావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు అంటే, అదేమో ఇంకెక్కడ ఆగదు, ఏ స్టేషన్ లో ఆగదు, డైరెక్ట్ చెన్నై మధ్యలో ఎలా మేనేజ్ చేసావు? టికెట్ అనేది తెచ్చుకోవచ్చు. అదేమో ఎక్కడ ఆగదా. ఇంకా నేను ఇంకా సర్లే ఇంకేవైతే తెలియదు, మా నాన్న మచ్చటంగా టికెట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఏం కాదులే వెళ్ళిపో. అప్పుడు నా జోబులో ఏముందో తెలుసా బ్రో, చెన్నైలో మా బావ ఉంటాడు, అది మా అత్త అని చెప్పాను, వాళ్ళ అబ్బాయి ఉంటాడు, ఆయన పెద్ద ఆయన. మా బావ ఫోన్ నంబర్ ని ఒక చిన్న ఇట్లా తెల్ల కాగితం మీద ఇట్లా ఫోన్ నంబర్ ని ఇట్లా రాసుకొని బ్లూ పెన్ తో దాన్ని నీట్గా ఇట్లా జోబులో ఇట్లా పెట్టుకుని, ఇట్లా బటన్ జోబుకి ఇట్లా పై బటన్ ఇట్లా పెట్టుకుని చెన్నైలో దిగాక ఇట్లా ఇట్లా తీసి అట్లా వెళ్తే, తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడడమే మనకి చేత కాదు. ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి, ఇప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం ఒకటి. అంకుల్ ఫోన్, కెన్ ఐ హ్యావ్ ద ఫోన్, ఐ వాంట్ టు టాక్, ఐ వాంట్ టు కాల్ మై బ్రదర్ ఇన్ లా అని చెప్పి ఫోన్ తీసుకుంటే, కాకపోతే మా బావ అప్పటికే వచ్చేసి ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద. మా బావ మంచి 6 అడుగులు ఉంటాడు కాబట్టి బాగా కనిపించేవాడు. బా 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 అని చెప్పి అలాగా ఫ్రమ్ ద బిగినింగ్ కూడా ఐ వాజ్ ఇండిపెండెంట్ అండ్ డేర్ బికాస్ ఆఫ్ మై డాడ్. నాకు ఏడో తరగతి చదువుతున్నప్పుడు స్కూటీ ఇచ్చి స్కూల్కి పంపించాడు. నాకు కాళ్ళు ఇట్టి అందేయి రోడ్డుకి. నేను నాకు నా లైఫ్ ట్రామా కింద ఉంది బ్రో ఇప్పుడు మీరు అన్ని చెప్తుంటే. మాకు చిన్నప్పటి నుంచి మేము తెలుసుకుంటుంటే ఇప్పటికీ లేదు బ్రో ఏది. ఇనేవే మీరు అంత అనుకున్న ఒక డ్రీమ్ లైఫ్ అన్నట్టే కదా, ఒక 6 year old కిడ్ అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం కానీ, ఇంకా ఆ ఏజ్ లో అంత నాలెడ్జ్ రావడం కానీ, అంత ఎక్కువ స్కోప్ ఉండడం కానీ. అవును, 100%. డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ బికాస్ మై ఫాదర్ నెవర్ లివ్డ్ ఏ ఈజీ లైఫ్ బ్రో. ఆయనకి 5th class లో ఫాదర్ చనిపోవడము, ఆయన ఇంటర్మీడియట్ చదివేటప్పుడు మదర్ చనిపోవడము, హీ హ్యాస్ 2 elder sisters అండ్ 1 younger brother who is handicapped. ఓకే, అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా హీ టుక్ at 15 years. వెరీ యంగ్ ఏజ్. అట్ వెరీ యంగ్ ఏజ్ 15 years కి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఊరు నుంచి బయటకు వచ్చేసి వేరే ఏవో పనులు చేసుకొని, ఈ 2 అక్కలకి పెళ్లి చేసి, తమ్ముడిని చదివించి, మై బాబాయ్ స్టడీడ్ అట్ JNT, మై డాడ్ డిడ్ దట్. ఇట్లాగా హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్. సో మా నాన్న ఫీలింగ్ ఏంటంటే, బొచ్చు నువ్వేం చూస్తున్నావు నాకు అని మా నాన్న ఫీలింగ్. బానే ఉన్నావు కదా, నీకేంట్రా నీకు అని మా నాన్న ఫీలింగ్. కాకపోతే కంపేరింగ్ టు మై పేర్ గ్రూప్స్ ఐ వాజ్ ఆల్వేస్ డిఫరెంట్ అనమాట ఆ ఒక్క విషయంలో. మేబీ దట్ థింగ్ ఇండైరెక్ట్ గా నాలో అలా ప్లాంట్ అయిపోయింది. డైరింగ్ గా ఎక్కడికైనా తెలియని చోటకైనా ముందు వెళ్ళిపోయి వెళ్ళాక చూసుకుందాం. కానీ ఒకటి ఇది చెప్పండి బ్రో, మీరు మీ డాడీ ఓకే బ్రో డేరింగ్ బాగానే ఉన్నారు, ఈ టైంలో మీ మమ్మీ ఏంటి బ్రో మైండ్ సెట్? మీరు అన్నట్టు మదర్స్ యూజువల్ గానే సన్స్ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అవును, సచ్ యంగ్ ఏజ్ మీ డాడీ మీరు డైరీ స్టెప్స్ తీసుకుంటుంటే ఏంటి బ్రో అసలు ఆవిడ మైండ్ సెట్ ఏంటి అసలు? అసలు మా మమ్మీ అది ఏమంటారు దాన్ని, జీ తెలుగు సీరియల్లో ఆంటీ లాగా చీర చింగి ఇట్లా పెట్టుకొని బయటికి ధైర్యంగానే ఉంటది. ఎందుకంటే నా ముందు ఏడిస్తే నేను కూడా బాధపడి భయపడిపోయి అయ్యో అనుకుంటాను కదా, కానీ అర్థమైపోతా ఉంటది ఆ వైబ్. ఇట్లా 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 పెట్టుకొని నాకు తెలుసు ట్రైన్ ఎక్కుతుంటే ఏడుస్తా ఉండేది, స్కూటీ వేసుకొని వెళ్తే ఏడుస్తా ఉండేది. అస్సలు భలే ఫన్నీగా ఉండేది. అప్పుడు నాకు ఫన్నీగా ఉండేది. బట్ ఇప్పుడు ఈ ఏజ్ కి వచ్చాక అర్థం అవుతుంది వాట్ దే హావ్ బీన్ త్రూ అనేది. ఐ వాజ్ నెవర్ అన్ ఈజీ కిడ్ బ్రో, ఐ వాజ్ నెవర్ అన్ ఈజీ కిడ్. ఆ విషయం నాకు తెలుసు. నేను చేసినంత తీట పనులు ఆ గల్లీలోనే వాడు చేసేవాడు. చాలా తీటారు బ్రో, నన్ ఆఫ్ అస్ అంటున్నా. బాగా తీట పనులు చేసి బాగా తీటగా ఉండేవాడిని. బట్ లైఫ్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్స్ బ్రో. ఇప్పటికి కూడా అకార్డింగ్ టు మై ఫాదర్ ఐఎమ్ నాట్ వెరీ సక్సెస్ఫుల్. ఇప్పటికి కూడా అకార్డింగ్ టు మై ఫాదర్ ఐఎమ్ నాట్ వెరీ రెస్పాన్సిబుల్. ఇప్పటికి కూడా అకార్డింగ్ టు మై ఫాదర్ ఐఎమ్ నాట్ అప్ టు హిస్ మార్క్. బట్ కమ్ ఆన్, లైక్ isn't it being too harsh?
నో బ్రో, నో, హీ వాస్ నెవర్ హార్ష్ ఆన్ మీ. ఐ మీన్ మీరు ఇంకా 21 ఇప్పుడు 25 అంటున్నారు. 21కే ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్లో ఉండి 25కి ఇప్పుడు పాన్ ఇండియన్ ప్రాజెక్ట్లో ఉండి లైక్ ఇన్ ఏ వే చూస్తే యు ఆర్ ప్రిటీ గుడ్ అని నేను అంటా. యా, బట్ tentatively what my father feels is there is always something beyond what you are having. Okay, it's like he never discouraged me, you know. నా సినిమా రిలీజ్ అప్పుడు నేనెంత భయపడతాను, నేనెంత ఆనందపడతాను సంగతి పక్కన పెడితే, కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి వాట్సాప్ లో డీపీ కూడా మార్చాను మా నాన్న. ఓ 10 స్టేటస్లు పెడతాడు. మై సన్, ఐఎమ్ ప్రౌడ్, he worked very hard. ఇట్లాగా నా వర్కింగ్ స్టిల్స్ సెట్ లో ఉండేవి ఇట్లా షేర్ చేస్తూ ఉంటాం కదా ఫాదర్ మదర్ కి. అదే కదా బ్రో మనకి ఇప్పుడు మూమెంట్స్ అంటే Hmm. మనం సినిమా లాగా ఇలా కూర్చొని మాట్లాడడం ఫేక్ హక్స్ మోస్ట్ ఆఫ్ ద మనకి అవ్వదు. మీరు అన్నట్టు ఇలాంటి టైంలో స్టేటస్ పెట్టడం కానీ ప్రౌడ్ అని మనం చూసినప్పుడు కానీ బాగుంటుంది బ్రో, ఫీల్ చాలా హై ఉంటుంది. అవును, ఫిలిమ్స్ లోకి రావడం బ్రో నాకు ఎలా అంటే చిన్నప్పటి నుంచి ఈ తీట పనుల్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ తీట పని ఏంటంటే బ్రో, నాకు తెలిసి మీరందరూ కూడా దీంట్లో నుంచి వచ్చే ఉంటారు, డిఎస్ఎల్ఆర్ కెమెరాతో ఫోటో షూట్స్. మంచిగా పిక్సార్ట్ లో భయంకరమైన ఎడిటింగ్ చేసేసి ఫేస్బుక్ లో పెట్టి మై లైఫ్ కూడా ఇది రాడ్ ఎడిటింగ్ మళ్ళీ చేసేసి ఇఫ్ యు ఆర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్. అదేంటి ఐ యామ్ నెవర్ సింగిల్, గూగుల్ క్యాప్షన్స్, యాటిట్యూడ్ బోల్తే తెలుసు కదా, ఫేక్ హెయిర్ స్టైల్స్ పెట్టి తెల్లగా చేసేసి అక్కడ స్టార్ట్ అయింది బ్రో. కెమెరా అంటే ఐ వాజ్ ఆల్వేస్ వెరీ ఫాండ్ ఆఫ్ ఇట్. కొట్టేసేవాడిని బ్రో మా నాన్నగారిని, కెమెరా కొనిపించిన నాకని చెప్పి. కొనిపించేవాడు కాదు నాకు, ఎందుకంటే నాకు తెలిసినోడికి కెమెరా ఉందంటే నేను 2 రోజులకు ఒకసారి షూట్కి వెళ్ళేవాడిని. ఇంకా నాకే కెమెరా ఉందంటే నేను ఇంటికి కూడా రాననుకున్నాడో ఏమో మరి, కానీ నాకు ఎప్పుడు కొనిపించలేదు కెమెరా, ఇప్పటికీ కొనిపించలేదు. అసలు పిచ్చి బ్రో, అసలు ఫోటోషూట్కి వెళ్ళాలి. చెప్పాను కదా స్కూటీ ఉండేది, నాకు స్కూటీ పెప్పించాడు మా నాన్న నాకు 7th క్లాస్ లో. ఓకే, అసలు ఇంకా అదొక పిచ్చి, ఎవ్వడికి ఉండేది కాదు బ్రో స్కూటీ. ఆ ఏజ్ లో నా పీర్ గ్రూప్స్ ఎవ్వడికి స్కూటీలు ఉండే కాదు, ఏముండే కాదు. అసలు మా నాన్నకు స్కూటీ ఇచ్చి పంపించాను. నేను కెమెరా సాగు కొడుతుంటే ఒకసారి నికాన్ కూల్ పిక్స్ కెమెరా కొనిపించాడు బ్రో. ఇట్లా చిన్న ఫోటో కూడా పాత సినిమాలో ఉండే చూసావా, ఇట్లా పెట్టి చూసి ఇట్లా నొక్కితే ఫ్లాష్ వచ్చింది చిన్నది. అప్పట్లో 7,000 అది. కాస్ట్లీ ఏం కాకుండా కాదు, బట్ కాస్ట్లీయే. అది కొనిపించాడు. ఆ కెమెరాని పట్టుకొని నేను వెళ్ళేవాడిని బ్రో షూట్లకి, రైలు పట్టాల మీద, చెట్టు కొమ్మల మీద. అసలు అది ఇదని కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ దొరికితే ఆ బ్యాక్గ్రౌండ్. అలాగా కెమెరా మీద బాగా కాన్షియస్నెస్ కానీ ఆ ఫాన్నెస్ కానీ బాగా పెరిగిపోయింది. అది ఎక్కడికి లీడ్ చేసిందంటే 10th క్లాస్ అయిపోగానే ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీకి డిప్లొమాకి అప్లై చేశాను బ్రో. అప్పుడు మా బాబాయ్ ఢిల్లీలో ఉండేవాడు, మా డాడీ వాళ్ళ యంగర్ బ్రదర్ ఢిల్లీలో ఉండేవాళ్ళు. సో బాబాయ్ కూడా ఢిల్లీలో ఉంటారు కదా, నేను ఢిల్లీ వెళ్తాను, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఫోటోగ్రఫీలో 2 years కోర్స్ చేస్తానంటే చెప్పు తీసి కొడతాను కొడుకు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఇప్పుడు జనరల్ గా మీరు ఏంటి ఎలా ఒప్పించారు అందరికి? జనరల్ గా ఏం ఒప్పిలా, చెప్పు తీసి కొడతా అన్నాడు. అదేంటి ఐడియా అంటే ఫోటోగ్రఫీ ఇప్పుడున్న ఫోటోగ్రాఫర్స్ కి కొద్ది గొప్ప వాల్యూ ఉంది బ్రో. ఒక 10 years బ్యాక్, 12-15 years బ్యాక్ అయితే నాకు తెలిసి ఫోటోగ్రఫీ అంటే పెళ్లిళ్ళు పెద్ద మంచి ఫంక్షన్లకి ఫోటోలు తీసుకుంటావా అంతే బ్రో. ఇదే క్వశ్చన్ వచ్చేది బ్రో, ఇదే అడిగేవాళ్ళు, పెళ్లిళ్ళకి పెద్ద మంచి ఫంక్షన్లకి ఫోటోలు తీసుకుంటావా నువ్వు అని అడిగేవాళ్ళు. ఇదంతా కాదు, నువ్వు అన్ని నవరంధ్రాలు మూసుకొని ఎంపీసీ జాయిన్ అవ్వు అని అన్నాడు మా నాన్న. చాలా సింపుల్, సాధారణంగా జరిగేది. అసలు ఇష్టం లేదు, సంహౌ ఏదో కింద మీద పడి వెళ్ళే జాయిన్ అయ్యాను. మనమేమన్నా అద్భుతహానా అబ్బే శూన్యం. మా అక్కేమో 90s, 95s, 100s.
బా ఇదొక ట్రామా బ్రో. బ్రో, ఒక మనమేమో మా టాక్సిక్ ఇంట్లోనే సిబ్లింగ్ అలాగే ఉంటే ఉంటారు. ఉంటది బ్రో లైఫ్ మనమేమో లో. 100కి 100 మీటర్స్ దూరంలో ఉండేవాళ్ళం. మన జీవితంలో ఉన్న సరిపోయినట్టు ఆలోడికి టెన్షన్ బ్రో మనకి. సిబ్లింగ్స్ ఒకటి నాకు అర్థమే కాదు ఎందుకు ప్రతి ఒక్క ఇంటిలో ఆపోజిట్ సిబ్లింగ్స్ అంత వాళ్ళు తెలివిగా కూడా చదువుతుంటారు ఎందుకు నాకు బ్రో అర్థమే అలాగా. కాదు. అసలు సో మెనీ కేసెస్ నేను చూసాను. నా ఫ్రెండ్స్ కానీ నా పీర్ గ్రూప్స్ కానీ ఏదర్ ఒకడెట్టుంటే ఇంకోటి అట్టుంటాడు. ఏమో మరి ఆ దేవుడు అట్లా సృష్టిస్తాడో ఏం పాడో తెలియదు కానీ నాకు ఎప్పటికీ గుర్తు బ్రో. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు మా అక్క 10th క్లాస్. మా అక్కకి 9.5 9.3 అంత వచ్చినాయి బ్రో 10th లో. మా అక్క సోఫాలో కూర్చొని ఏడుస్తుంది, పెద్ద పిచ్చగా ఏడుస్తుంది. ఓకే, మా అక్కని చూసి మా అమ్మ ఏడుస్తుంది. మా అమ్మ షీ వాజ్ యాంగ్రీయో లేకపోతే షీ వాజ్ వెరీ సాడ్, ఐ డోంట్ రిమెంబర్. ఓవరాల్ ఇంట్లో అట్మాస్ఫియర్ అయితే బాగాలేదు. నాను అసలు అప్పుడు మంచి పోటుగల్లా అప్పుడు ఇంట్లోకి వచ్చాను. ఏంటి అనగానే, అక్కకి ఇలా వచ్చింది అని చెప్పి ఏడుస్తుంది. మా అక్క ఏడుస్తుంది. నాకు అప్పుడు తెలియదు బ్రో, తెలియని తనం బ్రో. నేను అది చాలా తక్కువ మార్కులు ఏమో అనుకున్నాను. వీళ్ళందరూ ఎమోషన్ చూసి నేను తక్కువ అనుకున్నాను. నేను ఎక్కించాను బ్రో మా అక్కని. 9.5 9.5 అని ఎక్కించాను బ్రో. కట్ చేస్తే నా మార్కులు ఎందుకులే చెప్పడం, అస్సలు ఎలా పాస్ అయ్యానో కూడా తెలియదు బ్రో. దేవుడి దేవాల పాస్ అయ్యాను. అప్పుడు అనింది మా అక్క, ఎరా అర్థమవుతుందా అనింది. అర్థమైంది అనుభవించానక్క. మా అక్కకి ఎంసెట్ లో కూడా షీ గాట్ గుడ్ ర్యాంక్ బ్రో. 20,000 లోనో ఏమో వచ్చింది, బానే వచ్చింది. మంచి కాలేజీల్లో కూడా వచ్చింది. మెయిన్స్ ఏదో త్రుటిలో తప్పిన పెను ప్రమాదం లాగా జస్ట్ అలా మిస్ అయింది. మెయిన్స్ జస్ట్ మిస్ బ్రో, టు బి హానెస్ట్ జస్ట్ మిస్. లాంగ్ టర్మ్ తీసుకొడితే అయిపోయేది ఐఐటి. దానికి అసలు మా అక్కల మా అమ్మోళ్ళు వాళ్ళు వీళ్ళు అసలు ఇంట్లో కూర్చొని ఎవరో పోయినట్టు, అమ్మో నీకు ఐఐటి వచ్చింది అనుకున్నావు, నీకు ఐఐటి రాలే, గుండెలు బాధ వేసుకుంటున్నారు బ్రో. అస్సలు నేను ఇంత ఫీల్ అయిపోతున్నారు. అది సర్లే, అప్పటికి మంచి కాలేజీలోనే జాయిన్ అయ్యింది, బాగానే ఉంది. సర్లే ఇప్పుడు మనం అలా ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయే ఆయనకు బ్రో మనకు ఒక క్లారిటీ ఉంది బ్రో. మనకు ఒక క్లారిటీ ఉన్నది ఏంటంటే మనం ఫోటోగ్రాఫర్ అవ్వాలి అనేది మన గోల్. ఇక్కడి నుంచి అసలు మెయిన్ జర్నీ త్రూవర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ స్టార్ట్ అయింది. ఫోటోగ్రాఫర్ అవ్వాలనేది ద గోల్. అయితే నాకంటే 1 year సీనియర్ నా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పటికీ వాడు నేను చేసే అన్నిట్లో కూడా హీఈస్ వన్ ఆఫ్ ద పార్ట్నర్, దినేష్ అని. ఓకే, లైక్ ఎనీథింగ్ ఐ డూ హీస్ ఆల్వేస్ దేర్, లైక్ ఫ్రమ్ ద పాస్ట్ 15-20 years. అయితే వాడు నాకంటే 1 year సీనియర్. ఆడు నేను సేమ్ ఫింగర్ ప్రింట్లే. అయితే మావాడు లైఫ్ లో మరి ఎక్కడి నుంచి పట్టుకు చచ్చాడో కానీ తెలియదు కానీ మల్టీమీడియా అని చెప్పి ఒక కోర్సు దాన్ని తవ్వాడు బ్రో. ఎందుకంటే వాడికి పెద్ద క్లారిటీ ఉంది, నేను బీటెక్ జరిగితే నేను కట్టే సప్లీ ఫీజు ఆ కాలేజ్ ఇంకో బిల్డింగ్ కడతాడు అని చెప్పి మా వాడికి పెద్ద క్లారిటీ ఉంది. అండ్ ఇంకోటి వాడుకున్న క్లారిటీ ఏంటంటే మా నాన్న డబ్బులు అనవసరంగా నేను దొబ్బెట్టొద్దు ఇవన్నీ చేసి. ఇది కూడా నేను తక్కువ కాదు, ఇది కాస్ట్లీయే, కానీ అట్లీస్ట్ చదివిన దానికి కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అది కదా. ఎగ్జాక్ట్లీ, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఉంటది. ఈ ఎందుకులే అని చెప్పి వాడు సంహో కన్విన్స్ చేశాడు బ్రో. మరి వాడు ఎట్లా కన్విన్స్ చేశాడు నాకు తెలియదు కానీ ఏదో కన్విన్స్ చేసి వెళ్ళాడు. వెళ్ళి మా వాడు 1 year కంప్లీట్ చేసుకున్నాడు. నాది అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఫోటోగ్రఫీ అంటే ఇష్టం కదా, ఇంకా నేను స్టార్ట్ చేశాను బ్రో. ఇంట్లో ఎంసెట్ మార్చ్ లో ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఐపీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాయాల, మెయిన్స్లు జేఈలు అవి ఇవి ఏ ఉంటాయి కదా చాలా ఎగ్జామ్స్, ఏమీ రాయలేదు. మా నాన్న రోజు డబ్బులు ఇచ్చేవాడు దేనికి, ఆ కాలేజ్ ఎగ్జామ్లు ఉండేవి కదా, ఏవి బ్రో, కాలేజ్ ఎంట్రీ ఎగ్జామ్లు ఉంటాయి కదా బీటెక్ కాలేజీలకి, వాటికి కట్టమని చెప్పి డబ్బులు ఇచ్చేవాడు. సాయంత్రం అయ్యేసరికి నేను మా నాన్నకి రిటర్న్ తీసుకెళ్ళి ఇవ్వడం, మా నాన్న నన్ను కొట్టడం, మళ్ళా మా నాన్న నెక్స్ట్ డే మార్నింగ్ డబ్బులు ఇవ్వడం, మళ్ళా నేను తీసుకెళ్ళి మా నాన్నకి రిటర్న్, మళ్ళా మా నాన్న చాలా మంచోడు. ఎవరన్నా సినిమాకి పోతారా డబ్బులతో? నేనైతే అదే చేద్దాం బ్రో. అంటే నేను రిటర్న్ ఇస్తేనే నన్ను మొత్తం ఇంకా మామూలు ఉంటది. ఇంకా అసలు ఇంకా అవుట్ బాలేదు, ఇంకా అసలు దొరకం. ఇంకా అసలు గుంటూరులో కొడితే గచ్చిబౌలిలో పడేవాడిని. కొన్ని విషయాల్లో మా డాడ్ వాజ్ రైట్ బ్రో. అలా ఆయన నన్ను మెంగబెట్టి ఈ రోజు నేను ఈ మాత్రం
ఈ రోజు ఇప్పట్లో పిల్లల్ని చూస్తున్నాం కదా, దేవర్ వెరీ ప్యాంపర్డ్. ఉండొచ్చు, ఈవెన్ ఐ వాస్ ప్యాంపర్డ్, బట్ అంత ప్యాంపరింగ్ కూడా పనికిరాదు. బ్రో మనకి ప్యాంపరింగ్ ఉన్నా కొన్ని విషయాలు చేయాలంటే మనకి ప్యాక్ అయ్యేది బ్రో చిన్నప్పుడు. ప్యాక్ అయ్యేది మామూలుగా కాదు. ఇప్పటికీ ప్యాక్ అవుతుంది బ్రో మాకైతే. ఏ ఎగ్జామ్ రాయలా, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై వచ్చింది. జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్లు అవుతున్నారు, కాలేజ్ ఫీజులు కట్టేస్తున్నారు, అడ్మిషన్లు తీసేసుకుంటున్నారు, స్లాట్లు పెట్టేసుకుంటున్నారు, అయిపోతుంది అంతా. మనం మాత్రం ఇంట్లో అట్లా కూర్చొని ఉన్నాం. ఇంకోటి ఏంటంటే కాంప్లిమెంటరీ మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఒక సబ్జెక్ట్ దన్నింది. అంటే అప్పుడే క్లియర్ చేసేసాను, ఫస్ట్ ఇయర్ లోనే క్లియర్ చేసేసాను, కానీ సబ్జెక్ట్ దన్నింది ఫస్ట్ ఇయర్ లో. పెద్ద స్టోరీ, అది తర్వాత చెప్తాను ఎప్పుడైనా. అది అయిపోయింది. సో ఓవరాల్ గా మా నాన్నకి మన క్యాపబిలిటీ మీద ఒక క్లారిటీ 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో వచ్చేసింది బ్రో. ఈడు 70% క్యాండిడేట్, ఎంతకంటే వీడు దొబ్బలేడు. మా నాన్న నన్ను ఒకటే అడిగాడు, బ్రో ఒరే నువ్వు 100కి 90 తెచ్చుకోలేవన్న విషయం నాకు అర్థమైంది, కనీసం 70 తగ్గకుండా చూసుకోరా అని అడిగాడు బ్రో. మా నాన్న నా మాట నిలబెట్టుకోవడం కోసం అన్నట్టు నాకు ఇంటర్మీడియట్ లో కరెక్ట్ గా 699 మార్కులు వచ్చినాయి బ్రో. 1000కి. నేను అనుకున్నాను దాని అమ్మ ఒక్క మార్క్ ఏదో వచ్చి వచ్చేది 69.9% నాకు కరెక్ట్ గా. మా నాన్న ఒకటే అడిగాడు, 70 తగ్గనీకిరా, కొంచెం 70 అంటే కొంచెం యావరేజ్ గా ఉంటది. 699 బ్రో. నేను ఏంట్రో మా నాన్న మాట నిజం చేయకూడదు అన్నట్టు ఒక్క మార్క్ బ్రో. అంటే 1000కి 998 వచ్చినోడు కూడా నేను బాధపడినాడు. అసలు నేను ఎంత బాధపడినా, బాధ అసలు అద్దు అదుపు లేకుండా పోయింది. 699 ఏంట్రా నాయన, అటు ఇటు కాకుండా ఇంకొక మార్క్ వచ్చి డివాల్యుయేషన్ పెడితే పెట్టి వచ్చినవి కూడా పోతాయో అని భయం వేసింది. ఆ లైఫ్ లో కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, దేన్ని ముట్టుకోవు. అసలు ఐ వాజ్ వెరీ క్లియర్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ రీవాల్యుయేషన్ పెడితే వేసిన మార్కులు తీసేస్తారు పక్క. ఎందుకు వచ్చినా పడాలి అని చెప్పి పోతే పోయిందిలే, పరువు పోకుండా ఉంది కదా అనుకొని ఇంకా అలా వదిలేశాను. ఇంకా దాని తర్వాత చిన్న సైజు యుద్ధం జరిగింది బ్రో జూలైలో ఇంట్లో. మా నానేమో 2 లక్షలు డొనేషన్ కట్టిన బీటెక్ సివిల్ ఇంజనీర్ చేస్తా అంటాడు నన్ను. ఎందుకంటే మా నాన్న హీస్ ఇంటూ కన్స్ట్రక్షన్స్. ఓకే, బిల్డింగ్లు కడుతున్నాడు, మొత్తం ఏం చేస్తున్నాడు. అప్పటికే సివిల్ ఇంజనీరింగ్ చేయ అంటాడు. సివిల్ ఇంజనీరింగ్ నేను కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఇప్పుడు నువ్వు సివిల్ ఇంజనీరింగ్ నేను రివర్స్ లో, నువ్వు సివిల్ ఇంజనీరింగ్ చేసావా ఏంటి, నువ్వు బిల్డర్ అవ్వలేదా, ఇప్పుడు నేను బిల్డర్ అవ్వాలంటే సివిల్ ఇంజనీరింగ్ చేయాలా, నేను చేయను అది అని. నేను సరే ఆర్కిటెక్చర్ చేయని అంటాడు. ఆర్కిటెక్చర్ చేసే అంత కళాఖండం ఇక్కడ లేదులే, మనం మహా అయితే అమీబా బొమ్మకు మించి మనం గీయలేము, మహా అయితే అమీబాకి మించి మనం గీయలేము అని ఒక క్లారిటీ ఉంది. పెద్ద యుద్ధం బ్రో. ఒక రోజు ఏమైంది, ఇంకా మా నాన్న ఇంకట్లా అంటే RRR లో ఎన్టీఆర్ రామ్ చరణ్ లాగా నువ్వంటే నువ్వా అన్నట్టు ఉన్నాం. ఇంటర్వెల్ సీన్ అనమాట ఇంట్లో. నా జీవితానికి కూడా అదే ఇంటర్వెల్ సీన్. నా బయోపిక్ తీస్తే అదొక ఇంటర్వెల్ సీన్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఆ రోజు మా నాన్నకి నాకు ఫేస్ టు ఫేస్ తెలుసుకున్నారా అన్నట్టు. మా నాన్న ఒకటే, నేను చెప్పింది అయిపోతే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నాడు. మనం అసలు తగ్గుతామా, మనం అసలు బ్యాగ్ గీగి ఏం సర్దుకోలేదులే కానీ ఇట్లా ఒక స్వెటర్ ఒకటి వేసుకొని, ఇది ఎండాకాలంలో స్వెటర్ ఒకటి వేసుకొని వెళ్ళిపోతున్నాను ఇంట్లో నుంచి అని చెప్పేసి వెళ్ళిపోయా. సరే మహా అయితే క్రికెట్ ఆడడానికి వెళ్ళి ఉంటాను అని అనుకున్నాడు, లేకపోతే ఏదైనా ఊరికి బయటికి తిరగడానికి వెళ్ళి ఉంటాయి, నెట్ సెంటర్ కో దేనికో పోయి ఉంటాను అనుకున్నాడు. భోజనానికి రాలా, సర్లే బయట దొబ్బి తిని ఉంటాడులే, స్నాక్స్ కి రాలా, బయట తిని ఉంటాడులే అనుకున్నాం. ఈ 6 అయింది 7 అయింది, వీడి ఇంటికి రాలా. సరే మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంటి పక్కనే ఉండేది, అక్కడ ఉన్నానేమో అనుకున్నాడు. ఏడు చూసినా లేను, ఎక్కడ పోయినా రాను, కనపడట్లేదు, రావట్లేదు, దొరకట్లేదు. ఇంట్లో వాళ్ళందరికీ ఇంకా స్టార్ట్ అయింది, ఏదో మొత్తానికి ఏదో పూనుకున్నాడు వీడు పని అయిపోయింది, అది ఇది ఎడకో మింగేసాడు వీడు అని చెప్పి ఇంక ఇంట్లో వాళ్ళందరూ భయపడడానికి స్టార్ట్ చేశారు. ఫోన్లు గిన్లు ఏం లేవు కదా అప్పుడు. చేస్తే నేను ఎక్కడున్నా అనుకున్నారు, మా అపార్ట్మెంట్ మీద ఒక పెంట్ హౌస్ ఉంటది. ఆ పెంట్ హౌస్ మీద ఒక ట్యాంక్ ఉంటది, వాటర్ ట్యాంక్. ఆ వాటర్ ట్యాంక్ పక్కన ఇట్లా సందు, ఇట్లా ఒక సందు ఉంటది చిన్నది, మేము ఆడుకునే వాళ్ళం ఆ సందులో. వాటర్ ట్యాంక్ ఆనుకుని ఉండడం వల్ల చల్లగా ఉండిద్ది అది. 2 పక్కలు ఇట్లా గోళ్ళ గట్టి ఉంటాయి, సో ఎండ పడదు, చల్లగా సమ్మగా ఉండేది. ఆ ఫ్రెండ్ ఒకటికి చెప్పి 2 ప్లేట్లు పునుగులు తెప్పించుకొని
ఒక వాటర్ బాటిల్ తెప్పించుకొని మంచిగా తినేసి అక్కడే పడుకున్నా. బ్రో దొరికే కొట్టారు అసలు. విను, పడుకుంటే నిద్ర లేచి చూసేసరికి చీకటి అయిపోయింది. నాకు బ్యాక్, మా ఇంట్లో ఉన్న సంగతి పక్కన పెట్టి నాకు బ్యాక్. నేను ఎక్కడ ఉన్నాను అంటే ఒక్క నిమిషం లేకుండా నేను రియలైజ్ అవ్వాల నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను నాకు అర్థం కాల. రియలైజ్ అయ్యేసరికి ఓకే, అప్పుడు నా మైండ్ సెట్ ఏంటి అనుకున్నావు, నేను ఇంతసేపు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను, మా ఇంట్లో వాళ్ళు ఎవరికి నేనంట అసలు ఇష్టం లేదు, సో ఎవరికి హడావిడి కంగారు ఏం లేదు, ఇంటికి వెళ్ళను, అది ఇది అని అనుకొని అంతే కూర్చున్నాను. నా ఇంటి పక్కన ఒక పిల్లోడు అటు ఇటు తిరుగుతా ఏదో వాడు కూడా ఏదో ఆడుకుంటా వచ్చినట్టున్నాడు, పైకి చూసాడు. చూసాను వాడి పేరు మణికంఠనో ఏదో ఉండేది. చూడంగా ఏ మణికంఠ వెళ్ళిపో అన్నాను, అనగానే అని చెప్పి వెళ్ళిపోయాడు. నాకు అర్థమైపోయింది ఇంకో 10 నిమిషాల్లో పైకి అందరూ వస్తారులే అని అర్థమైంది. నేను ట్యాంకులు 2, మాకు ఉప్పు నీళ్ళ ట్యాంక్, మంచి నీళ్ళ ట్యాంక్ 2 ఉండేవి. ఉప్పు నీళ్ళ ట్యాంక్ లో నీళ్లు ఉండవు, అంటే ఒక దాంట్లో ఉంటే ఒక దాంట్లో ఏదో ఉండేది కాదు. అలా నీళ్లు లేని ట్యాంక్ లో దూకా. బ్రో మామూలు కాదు బ్రో, ఇది అసలు లెవెల్ బై లెవెల్ పోతూనే ఉంటున్నావు అలాగే. ఎక్స్క్లేట్ అవుతూనే ఉంది బ్రో. అది నీళ్ళ లేని ట్యాంక్ లో దూకా. ఓకే, ఇక్కడ స్టార్ట్ అయింది. నీళ్ళ లేని ట్యాంక్ లో దూకి ఇంకా నీళ్ళ లేని ట్యాంక్ లో దూకంగానే వచ్చారు పైకి, వాయిస్ వినపడుతున్నాయి. ఐ వాజ్ వెరీ కామ్ ఇన్ సైడ్ ద ట్యాంక్. వాయిస్ వినపడుతున్నాయి, బాబీ అన్న ఉన్నాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు అనుకున్నారు. సరే ఒక 10-15 నిమిషాలు తిట్టోరాడు వెళ్ళిపోయాడు. కట్ చేస్తే నేనేమో పుట్టింది, అదేమో అంది చావట్లే పైన. నాకు దూకరికి రావట్లేదు. దూకడమేమో దూకిపడి దూకాను, లేకపోతున్నాను. ఏం లేదు, వాటర్ ట్యాంక్ లోపలేమో కొంచెం పాచిలా ఉంటది కదా, నీచులా. మళ్ళా ఏదైనా గోడ పట్టుకుని ఎక్కుదామన్నా జారిపోతున్నాను. అస్సలు చూడు బ్రో, ఇంకప్పుడు స్టార్ట్ అయింది బ్రో ప్యానిక్. ఇప్పుడు ఏదో నీళ్ళు వదలడానికి దేనికో మా వాచ్మెన్ వచ్చాడు బ్రో పైకి. వాడు నీళ్ళు వదిలాడు బ్రో నేను ఉన్న ట్యాంక్ లోకి. వాడు నీళ్ళు పడుతున్నాయిగా లేదా అని చెప్పి చూడడానికి ట్యాంక్ లోకి తుంగాడు బ్రో. శ్రీను 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 నన్ను బయట వాచ్మెన్ పేరు శ్రీను. శ్రీను శ్రీను నన్ను బయట శ్రీను ఆడు పోరే, నువ్వు ఎక్కడికి దొంప దాకా. ఇప్పటికీ మా ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలీదు. నేను ఓరు బాబు నువ్వు ఎక్కడ చెప్పకరా బాబు, నీ కాలు మొలుకుతాను, ఈ విషయం కనుక ఏంటో తెలిసిందంటే నాకు చేస్తారు నాకు అనుకొని నేను సర్లే ఇదంతా అయ్యే పనులు లేవులే, ఆకలేయడం మొదలు ఇంక బయటకు వచ్చాను. ఒక్కరు బయటకు వచ్చాక కూడా రియలైజేషన్ లేదు మనకి. బయటకు వచ్చాక కూడా మనకు మైండ్ లో ఉన్న థాట్ ఏంటంటే ఆకలేస్తుంది. అంటే ఇందాక పానిక్ అయిపోయి బాడీ అంతా స్ట్రెస్ గురైంది కదా, ఆకలేస్తుంది. సర్లే అని చెప్పి ఇంకా అలాగా ఇంటి కిందకి దిగి, మాది అపార్ట్మెంట్, దిగి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోయి నడుచుకుంటా మా సందు చివరికి వెళ్ళి పానీపూరి తిందాం అని చెప్పి జోబులో ఏదో 20 రూపాయలు ఏదో ఉంటే అని చెప్పి అలా నడుచుకుంటా వెళ్తుంటే మా పెదనాన్నకి దొరికా నేను. అలా మా పెదనాన్ని తీసుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టాడు. అలా ఇంట్లో కూర్చోగల ఇంకప్పుడు మా ఇంట్లో వాళ్ళందరూ ఎందుకురా ఇలా చేస్తున్నావు అనగా దొరికింది మూమెంట్ అనుకోని, నేను ఈ బీటెక్ లో ఎన్ని చదవను, నా వల్ల కాదు అనగానే. సో మా అక్కకు ఒక క్లారిటీ ఉంది బ్రో నా మీద. మా నాన్న ఏంటంటే లేదు కొద్దిగా వయసు వస్తే వాడికి కొంచెం రియలైజ్ అవుతాడని జాయిన్ చేద్దామని అనుకున్నాడు. మా అక్క క్లారిటీ ఉంది, వీడు పెరిగే కొద్ది వీడి తీట పెరిగిద్దే కానీ తగ్గదు అనే విషయం మా రియలైజేషన్ ఉండి, మా అక్క కూడా పక్క నుంచి లేదులే డాడీ వాడు నిజంగానే ఇప్పుడు వాడు బీటెక్ జాయిన్ చేస్తే నువ్వు వాడికి 3 లక్షలు ఏమంటారు దాన్ని ఏంటిది డొనేషన్ 3 లక్షలు డొనేషన్ కట్టాలి, మళ్ళీ అడిగి 2 లక్షలు ప్రతి సంవత్సరం ఫీజు కట్టాలి, దీనికి చాలదన్నట్టు వాడికి ఆ ల్యాప్టాప్లు అని చెప్పి బస్సు ఫీజులు అని చెప్పి ఈ ఓవర్ అబోవ్ ఆల్ దిస్ ప్రతి సంవత్సరం ఏమంటారు దాన్ని సప్లీలకు ఫీజులు కట్టాలి. ఈ అంతా పడే బదులు వాడు ఏదో అడుగుతున్నాడుగా జాయిన్ చేసాను. అలాగా అప్పటికి ఆలోచిద్దాం అన్నారు, ఆలోచించలేదు. దాని తర్వాత చాలా మంది చేత ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళ చేత కొంతమంది చేత ఫోన్ చేపించి ఇచ్చేసి ఈ లాస్ట్ కి ఇందులో చదివితే కొద్దిగా సాఫ్ట్వేర్ లో కూడా వెళ్ళే స్కోప్ ఉంటది అని చెప్పించి, ఎందుకంటే మాకు UI/UX డిజైనింగ్ కూడా ఉండేది సబ్జెక్ట్ లో, మల్టీమీడియాలో UI/UX కూడా ఉండేది. సో నేనేంటంటే వీళ్ళందరికి ఎలా ప్రొజెక్ట్ చేశానంటే ఫోటోగ్రఫీ అనేది మాకు
గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఫోటోగ్రఫీ, UI UX, 3D 2D ఇవి మా సబ్జెక్టులు. సో ఇలా UI UX కూడా ఉంది. సో అది UI UX స్పెషలైజేషన్ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అది ఇది అని చెప్పి కొంచెం ఇంట్లో వాళ్ళని చేసి ఏదో ఇంకా మసిబూసి మారేడుకాయ చేసి వెళ్ళాను. ఇంక మొత్తానికి వెళ్ళాను. సరే ఇంకా అలా హైదరాబాద్ వచ్చా 2018లో అనుకుంటాను. హైదరాబాద్ వచ్చాను. ఇంకా వచ్చి ఏదైతేనే జాయిన్ అయిన తర్వాత బ్రో అప్పటికి కూడా ఐ వాజ్ ఇంటూ ఫోటోగ్రఫీ బ్రో. కెమెరా, ఫోటోగ్రఫీ ఏదో. కాకపోతే కొంచెం కాలేజ్లోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత నేను రియలైజ్ అయిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ అనేది తెలుసుకున్నాను. సినిమాటోగ్రఫీ అనేది ఒకటి ఉంటది అని తెలుసుకున్నా. సో సినిమాలు తీసేవాళ్ళు సినిమాటోగ్రాఫర్స్ అని చెప్పి తెలుసుకొని సో మనం ఫోటోగ్రఫీ కంటే సినిమాటోగ్రఫీకి వాల్యూ బాగుంటది, సినిమాటోగ్రాఫర్ అవును అని అనుకున్నాను. కానీ ఏంటంటే మనకేమో కెమెరా దగ్గర పుట్టుకుంటే మనకి ఎక్స్పోజర్లు, అపాచర్లు, షట్టర్ స్పీడ్లు, ఈ ఎక్సెట్రా ఇవన్నీ మనకి పెద్దగా ISOలు ఇవన్నీ మనకి తెలీదు. కానీ ఇష్టం. మనకి ఏం తెలుసు, DSLR కెమెరా కొనుక్కొని దాన్ని ఆటోలో పెట్టుకొని ఇట్లా కొడితే కచ్చక్ మన ఫోటో కొడతాం అంతే మనకి తెలిసింది. సో దాన్నే నేను ఫోటోగ్రఫీ అనుకున్నాను. అయితే నా లైఫ్ లో జరిగిన ఒక బెస్ట్ థింగ్ బ్రో, మేబీ ద హోల్ థాట్ ప్రాసెస్ అండ్ ద హోల్ లైఫ్ చేంజ్ దట్. IFP అని చెప్పి ఒక కాంపిటీషన్ జరిగింది బ్రో. ఇఫ్ యూ నో దట్ ఇండియన్ ఫిలిం ప్రాజెక్ట్ అంటారు దాన్ని. 48 hours of film making. విన్నాను బ్రో నేను. బ్రో విన్నా 48 hours పెడుతుంటారంట కదా. ఆల్ ఓవర్ ఏషియా జరిగిద్ది అనమాట అది. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లోనే ఇప్పుడు జరిగిద్ది ఆల్ ఓవర్ ఏషియా. దాంట్లో కేటగిరీస్ ఉంటాయి. అలాగే ఇది మిడ్ కేటగిరీలోనే ఇందులో మా సీనియర్స్ చేస్తున్నారు. దే వాంటెడ్ అని ఏడి అప్పుడు కేటగిరీ ఇన్ ద సెన్స్ జానర్ బ్రో లేకపోతే బడ్జెట్ జానర్ కాదు ఏదో ఉంటది బ్రో. ఫోన్ లో తీసేది ఒకటి, DSLR లో ఫిలిం గ్రేడ్ కెమెరాలో తీసేది ఒకటి, ఇలా 3 రకాల కేటగిరీస్ ఉండేవి అందులో. అలాగా మా వాళ్ళు ఈ DSLR కెమెరాకి సంబంధించిన కేటగిరీలో తీయడానికి రెడీ అయ్యారు. సో అందులో వాళ్ళకి డిపార్ట్మెంట్ బేసికల్లీ ఈ 48 hours ఫిలిం మేకింగ్ ఏం అసిస్టెంట్ డైరెక్టర్ బ్రో. ఏముండదు ఆడ పని. ఏదో ఊరికి నేను టైటిల్స్ లో వేసుకోవడం కోసం తప్పితే ఏముండదు. అయితే నేను వస్తానని చెప్పి నేను అసిస్టెంట్ కెమెరామ్యాన్ అడిగాను. లేదు ఒకడు ఉన్నాడు ఆల్రెడీ, నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండు అని అన్నారు. లేదు డైరెక్టర్ అన్నా కానీ పెద్ద రోలే కదా, బాగుంటది, పేరు కొద్దిగా పెద్దగా ఉంది, బాగుందిలే అని చెప్పి వెళ్ళాను. వెళ్ళాక ఆ 48 hours తర్వాత మై హోల్ థాట్ ప్రాసెస్ మారిపోయింది బ్రో. ఆ 48 hours అయిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను, ఓకే నాకు ఇన్ని రోజులు ఇష్టం ఉన్నది డైరెక్షనే, కాకపోతే నాకు దాని పేరు తెలియదు. దాన్ని మీరు ఫోటో మేకింగ్, ఫిల్మ్ మేకింగ్, అదే ఫోటోగ్రఫీ లా అనుకున్నారు. ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రఫీ ఇవన్నీ అనుకుంటా ఉన్నా నేను. దిస్ ఇస్ నాట్ ఎ ఫ్లెక్సింగ్ బట్ ఐ ఫీల్ ఇస్ నాకు జడ్జ్మెంట్ బాగుంటుందని నేను ఫీల్ అవుతాను బ్రో. ఆ రోజు నేను చేసిన షార్ట్ ఫిల్మ్ కూడా అది పనికొచ్చింది. అరే నీకు డైరెక్షన్ బాగుంది కదా, నువ్వెందుకురా కెమెరాలు అది అని అంటావు అంటే అది వీళ్ళు అన్నారు కాదు కానీ బట్ ఐ ఫెల్ట్ దట్ డే రియలైజ్ అయ్యా నేను. ఏ ఇయర్ బ్రో ఇది? 2018 బ్రో. ఇది 18. ఓకే. 2018 I was 18 years then. 2018 no maybe 19 I think 19 yeah. 2019 అప్పుడు కూడా I was 18 only. అప్పుడు రియలైజ్ అయ్యా నేను 18 years కి రియలైజ్ అయ్యా, ఓకే ఫిలిం మేకింగ్ ఈజ్ ఆర్ థింగ్ అని చెప్పి రియలైజ్ అయ్యాను బ్రో. రియలైజ్ అయ్యి ఇంకా అప్పటి నుంచి కూడా కొంచెం ఏదో షార్ట్ ఫిల్మ్స్ కథలు రాయడం ట్రై, అట్లీస్ట్ రాదు, ఎట్లా రాస్తారు ఏం చేస్తారని ఏం తెలీదు, ట్రై చేయడము, బాగా ఎక్కువ ఇంటెన్సివ్ గా రెగ్యులర్ గా చూసేదానికంటే ఇంటెన్సివ్ గా సినిమాలు చూడడము, వాట్ ఆర్ దే డూయింగ్ ఇన్ ద ఫిలిమ్స్ అని చెప్పి ఫిగర్ అవుట్ చేయడానికి ట్రై చేయడము, ఎవరైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ ఇవన్నీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి చూడడము, ఇట్లాగా ఇవన్నీ చేస్తూ ఉండేవాడిని. ఇంకా 2019 ఎండింగ్ లో నేను కొంచెం కాలేజ్లో కొంచెం రెబల్ అయిపోయాను. నేను క్లాస్కి వచ్చేది ఏంది, ఇవన్నీ మాకు తెలియని బొచ్చి, ఇవన్నీ మాకు తెలుసు, ఈ మాత్రం మేము యూట్యూబ్ లో కూడా నేర్చుకుంటాం, ఈ కేటగిరీలోకి వెళ్ళిపోయి క్లాస్ లేకుండా చేసేవాడిని. మనకు అప్పుడు చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండేవి అనమాట. జీవితంలో చాలా మంది మనుషులు ఉండేవాళ్ళు అప్పట్లో, కొంచెం ఉండేవాళ్ళు కొంతమంది. దానివల్ల అలాగా కొంచెం మనకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ. అప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడిని కాదు. ఇట్లా ఉండి వన్ ఫైన్ డే మా సీనియర్స్ అందరితో కూర్చొని అర్జున్ రెడ్డి రిలీజ్ అని కొత్తలో అనుకుంటాను. అర్జున్ రెడ్డి రిలీజ్ అయిపోయింది అప్పటికి, నాకు తెలిసి అప్పటికి 1 year పైన అయిపోయింది. ఆదిత్య వర్మ అర్జున్ రెడ్డి తమిళ్ రీమేక్ అది రిలీజ్ అయితే ప్రతి ఒక్క
ఒక్కడు అర్జున్ రెడ్డి సాంగ్, బేకయాలి సాంగ్, అర్జున్ రెడ్డి బ్రేకప్ సాంగ్ అను మన కబీర్ సింగ్ లో బ్రేకప్ సాంగ్ ఉంది కదా, దీన్ని పట్టుకొని తెగ సాగొట్టేసారు. కానీ నాకు ఎందుకో తెలియదు కానీ అవుట్ ఆఫ్ నోవేర్ తమిళ్ సాంగ్ కనెక్ట్ అయింది బ్రో. నాకు భాష రాదు, బొక్క రాదు, ఎందుకో ఏ నిన్నై పీరిందా అని చెప్పి అది ఆడి ఏమంటున్నాడో కూడా నాకు తెలియదు. బట్ ఎందుకో నచ్చింది నాకు ఆ సాంగ్, కనెక్ట్ అయ్యింది, బాగుంది. ఐ ఫెల్ట్ ఈ కవర్ సాంగ్ తెద్దాం అని చెప్పి అనుకున్నాను. ఆ రోజు రాశాను బ్రో సాంగ్ కి. అది బాగుంటుందా లేదా అనేది అదంతా నాకు తెలియదు. బట్ స్టిల్ ఐ రోట్ ఫర్ ఇట్. నీట్ గా తీసుకొని లిరిక్ రాసుకొని ఈ సెకండ్ లో ఇలా చెయ్యాలి, ఈ సెకండ్ లో ఇలా చెయ్యాలి, ఈ సెకండ్ లో ఇలా చెయ్యాలి అని చెప్పి నీట్ గా స్క్రిప్ట్ రాసుకున్నాను బ్రో. స్క్రిప్ట్ రాసుకొని నేను అట్లా చూసుకొని మురిసిపోయాను కాసేపు. బా ఏం రాసారా, మళ్ళీ రాశారు, అమ్మ సినిమా కనపడుతుందా కళ్ళ ముందు అనుకున్నాను. అనుకొని సీనియర్ భరద్వాజ్ అని చెప్పి ఒక అన్నయ్య ఉండేవాడు. ఆయన మంచి సినిమాటోగ్రాఫర్, మంచి టాలెంటెడ్. ఇంకొక అన్నయ్య ఉండేవాడు మహేష్ అని చెప్పి. ఆ అన్నయ్యకేమో యాక్టింగ్ అంటే పిచ్చి. ఆ అన్నయ్యకి మంచి ఫుల్ గడ్డం ఉండేది అనమాట. మనకి అసలు బ్రేకప్ సాంగ్ గడ్డం అసలు అదైపోయింది. ఇలాగా ఒక 3-4 పిచ్చోళ్ళు దొరికారు నా పిచ్చితో పాటు. అందరం కలిసి ఒక 4 రోజులు కాలేజ్ ఎగదొబ్బి సాంగ్ తీయాలి అని చెప్పి కమిట్ అయ్యి సాంగ్. ఇంకా మా కుక్కట్పల్లిలో ఉండేవన్నప్పుడు ఇంట్లో అక్కతో పాటు అక్కను ఊరు పంపించేసి ఇంకా కూర్చొని ఇంట్లోనే అదొక పెద్ద తపస్సు లాగా, అదొక పెద్ద దండయాత్ర లాగా ఒక 4 రోజులు ఇంక వేరే ఏం పని లేదు. సాంగ్ షూటింగ్ చేయడం, దాన్ని ఎడిట్ చేయడం, ఇది బాగాలేదని అనడం, మళ్ళా రేపొద్దున్న మళ్ళా షూటింగ్ చేయడం, మళ్ళా ఎడిట్ చేయడం, మళ్ళా బాగాలేదనుకోవడం, ఇలాగా కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాను. ఫైనల్ అవుట్పుట్ తీసేలో కరోనానే వచ్చింది. అయ్యో ఫైనల్ అవుట్పుట్ తీసేలో కరోనానే వచ్చింది. సర్లే ఇంక ఇదంతా ఇప్పట్లో అయ్యే పంచాయతీ కాదులే అని చెప్పి కరోనాకి ఇంకా దాన్ని ర్యాపప్ చేసేసి ఓవరాల్ గా సగం సాంగ్ వరకు ఎడిట్ చేసి దాన్ని అలా ఒక పక్కన డ్రైవ్ లో పెట్టుకున్నాను. వీటిని అలా ఉంది, ఎక్కడ అప్లోడ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇప్పటికీ అది ఒక డ్రైవ్ లో అలా ఉంది. ఇంకప్పుడు ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఈ పిక్చర్ ఇంకా ముదిరింది కొద్దిగా. దేని మీద పడితే దాని మీద వీడియోలు తీసేవాడిని. ఓ రోజు గుంటూరు వెళ్ళినప్పుడు ఇంటికి వెళ్ళాక వాన పడుతుంది దూరం. వాన పడుతుంటే మా మమ్మీకి మొక్కజొన్న అంటే బాగా ఇష్టం. వేడివేడిగా మొక్కజొన్న తీసుకుందాం అని చెప్పి ఈ రోడ్డు పక్కన కార్ ఆపి వెళ్ళాను. కార్ దిగాను, వెళ్ళి మొక్కజొన్న తీసుకుంటున్నాను. నాకు ఎందుకో తెలియదు కానీ చాలా సినిమాటిక్ గా అనిపించింది ఆ ఫ్రేమ్. మొక్కజొన్న దగ్గరికి వెళ్ళి అప్పుడు మా అక్కకి లేటెస్ట్ ఐఫోన్ ఎక్స్, మా అక్కది అసలు ఇంకా అదే ఇప్పుడు 17 Pro Max అలాగా, అప్పుడు ఐఫోన్ ఎక్స్ అంటే అసలు అప్పుడు ₹1,00,000 ఫోన్ అనేది అసలు మామూలు విషయం కాదు. మా అక్క అసలు 4 సంవత్సరాలు దానికోసం తపస్సు చేసి కొనుక్కుంది అనమాట. అప్పట్లో అన్ని రూపాయి దాచిపెట్టి కొనుక్కుంది. మా అక్క దగ్గర ఐఫోన్ తీసుకొని వచ్చి చాలా సినిమాటిక్ గా అనిపించింది నాకు. ఎందుకు అది అనిపిస్తే ఆ మొక్కజొన్న అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ మిమ్మల్ని నేను వీడియో షూట్ చేస్తాను, ఓకేనా అని అన్నా. ఓకేనా. మా ఫ్రెండ్ ఒకరిని పిలిచాను. పిలిచి వాడి చేతిలో కెమెరా పెట్టి చెప్పుకుంటూ వచ్చి ఓవరాల్ గా ఇలా తీయాలి అని చెప్పి ఒక హాఫ్ డే మొక్కజొన్న షూట్ చేశాను బ్రో. నేను హాఫ్ డే ఓవరాల్ గా మొక్కజొన్న షూట్ చేశాను. ఇది ఉంటది చూసావా సాంగ్, ప్రకాష్ రాజ్ గారిది, ఈ జన్మ రుచి చూడడానికి అని పెట్టి ఒక 1.5-2 minutes ఫుటేజ్ షూట్ చేశాను బ్రో మొక్కజొన్న మీద బ్రో. ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందంటే ఆ సాంగ్. దాన్ని కూడా ఎక్కడ అప్లోడ్ చేయలేదు. అదేంటి బ్రో నువ్వు ఈ నగరానికి ఏమైనా విశ్వక్షేణలో ఉన్నావు? దగ్గర మాత్రమే ఉంటాయి. అది జనాలందరూ ప్రైజ్ చేసేవాళ్ళు బ్రో. నా ఫ్రెండ్స్, మా మమ్మీ వాళ్ళు అందరూ భలే ఉంది అని నాకు ఎప్పుడు ఫ్లాగ్ అనిపించేది అందులో. బట్ అసలు ఎప్పుడు అనుకోలేదా ఒకసారి పెడదాం, అందరికి నచ్చుతుంది కదా, నచ్చుద్దేమో అని? ఎప్పుడు అనిపించలేదు. అంటే ఒకసారి అనిపించింది కూడా, పెడదాం అనుకోని వెళ్ళి బాకలే అని వదిలేసాను. అది పెట్టలేదు. అలాగా నాకు కుక్క పిల్ల ఉంది, నాచో అని చెప్పి. ఇట్స్ మై పెట్ డాగ్, ఐ విల్ షో యూ నోటిఫికేషన్. ఇది మా కుక్క పిల్ల. నా ఇన్స్టాగ్రామ్ లో నాకంటే ఎక్కువ ఉంటది అనమాట కుక్క పిల్ల. ఓకే, దీని మీద ఒక వీడియో తీసాను బ్రో. దీని మీద ఏం వీడియో చేశాను అనుకున్నావు? నాకు జస్టిన్ బీబర్ పిచ్చి. జస్టిన్ బీబర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ బేబీ సాంగ్ అప్పటి నుంచి కూడా నాకు జస్టిన్ బీబర్ అంటే బాగా ఇష్టం. జస్టిన్ బీబర్ది ఒక సాంగ్ ఉంటది, వన్ లెస్ లోన్లీ గర్ల్ అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. ఐ యూస్ టు గో త్రూ ద లిరిక్స్ ఎవ్రీ టైమ్. సో ఆ వన్ లెస్ లోన్లీ గర్ల్ అని చెప్పే సాంగ్ నాకు బాగా ఇష్టం.
మా కుక్క పిల్ల కూడా ఇట్స్ ఎ ఫీమేల్. సో ఆ వన్ లెస్ లోన్లీ గర్ల్ అనే సాంగ్ నేను ఎలా తీసానంటే, ఆ సాంగ్ అది కూడా నేనే తీసాను, నా దగ్గర ఉంది. ఎలా అంటే వర్క్ చేసుకోవడానికి బయటకు వెళ్ళిపోతా ఉండేవాడిని, నా కుక్క పిల్ల మాత్రం నా కోసం వెయిట్ చేస్తా ఇంట్లో ఉండేది. ఇట్స్ వన్ లెస్ లోన్లీ గర్ల్. అట్లా తీసాను, ఎడిట్ చేశాను, భలే ఉంది. అని ఆడ అప్లోడ్ చేయలేదు, అది అంతే ఉంది. అలాగా మూమెంట్స్ అన్నిటిని క్యాప్చర్ చేస్తా ఉండేవాడిని. ఏదో ఒకటి అప్లోడ్ చేస్తా ఉండేవాడిని బ్రో. ఏదో గోవాది ఒకటి అప్లోడ్ చేసినట్టున్నాను. గోవాకి ఐ వెంట సోలో ట్రిప్. ఈ విషయం మా ఇంట్లో ఇప్పటికీ తెలియదు, తెలిస్తే చెక్ చేస్తాను నన్ను. ఈ ఒక్క విషయంలో చెక్ చేసావు. ఇప్పుడు నువ్వు అనొచ్చు చెన్నైకి పంపించారు కదా బ్రో మరి గోవా అనొచ్చు. చెన్నైకి పంపించినప్పుడు చిన్నపిల్లని మహా అయితే చాక్లెట్ తింటాను. గోవాకి వయసు వచ్చింది కదా మరి వయసు వచ్చి కొడుకు మీద ఏ పేరెంట్స్ కి ఆ భయాలు ఉంటాయి కదా. ఇంట్లో అందరికి ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను, కాలేజ్ వెళ్తున్నాను, అది ఇది అని చెప్పి సోలో ట్రిప్ వెళ్ళాను. ఆ సోలో ట్రిప్ మొత్తాన్ని కెమెరా తీసుకొని నేనే రికార్డ్ చేసుకున్నాను. ఓవరాల్ ఎవ్రీథింగ్ నేనే చేశాను. అది నా ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. అది ఒకటి అప్లోడ్ చేసినట్టున్నాను నాకు తెలిసి. ఓవరాల్ ఇన్ని పంచాయతీలో ఒక్కటి అప్లోడ్ చేశాను. అది కూడా ఎందుకంటే అప్పట్లో మా ఇంటి దగ్గర ఉండేవాడు బ్రో. వాడు నేను గోవాకి వెళ్ళాను, అది అసలు మామూలు ఫోటోలు దిగలేదు అది అంటే నాకు ఒళ్ళు మండి. అది కూడా నేను గోవా నుంచి వచ్చిన 4 నెలలకి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లాగా అప్పట్లో IGTV అని ఉండేది, ఇఫ్ యూ రిమెంబర్, కొంచెం లాంగ్ లెంత్ వీడియోస్ పెట్టుకోవడానికి. సో అందులో అప్పట్లో వాడు గోవాకి వెళ్ళి ఫోటో దిగాను, అది ఇది అంటే బొచ్చు ఫోటో దిగింది. నేను మొత్తం కవర్ వీడియో పెడతాను నీకు. సోలోగా వెళ్ళి కవర్ సాంగ్ చేసుకొని వచ్చాను అని చెప్పి అది పెట్టా. నేను వెళ్ళి వచ్చిన 4 నెలల తర్వాత అది పెట్టా. ఫిలిం మేకింగ్ అలా నిదానంగా వెళ్ళిపోయింది నరాల్లోకి నిదానంగా. కానీ డ్యూ టు ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, కరోనా, ఫాదర్ బిజినెస్, ఇవన్నీ కూడా ఏంటంటే వీటి వల్ల బిజినెస్ లోకి వెళ్లాల్సి వచ్చింది. మా ఫాదర్ ఇంటూ కన్స్ట్రక్షన్ అని చెప్పాను కదా, అలాగే మా ఫాదర్ తో పాటు సైట్లకి వెళ్ళడము, కన్స్ట్రక్షన్స్ అలా వెళ్ళి అక్కడ కూడా బాగానే వెళ్ళిన చోట నా సొంతగా ఇంటీరియర్స్ కంపెనీ పెట్టుకోవడము. ఆల్ దిస్ ఇస్ వెన్ ఐఎమ్ 19 ఓన్లీ. ఆల్ దిస్ అట్ 19. బిజినెస్, డాడీతో పాటు బిజినెస్ చేయడము ఇవన్నీ కూడా చేశాను. బికాస్ ఆఫ్ కోవిడ్ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో ఆ టైంలో మార్కెట్ సరిగ్గా లేకపోవడము, వీటన్నిటి వల్ల కొంచెం బ్యాక్ ఫైర్ అయింది. ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ బ్రో లైఫ్ లో. ఇప్పుడు ఏంటి కరెక్ట్ గా నాకు 21 బ్రో, ఎగ్జాక్ట్ 21 అయిపోయి ఒక 2-3 మంత్స్ అయింది 21 వచ్చి. ఇప్పుడేంటి, ఇంకా అందరూ జాబులు చేసేవాళ్ళు జాబులు చేస్తున్నారు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, జాబ్ చేసేవాళ్ళు జాబ్ చేస్తున్నారు. బిజినెస్ చేయడానికి ఇప్పుడు ఇక్కడ మనకున్న కండిషన్స్ సరిగ్గా లేవు. ఏంటి అని అంటే చలో గో టు యుఎస్ వెళ్ళిపోయి ఏదో కోర్స్ చేసేసి ఏదో నువ్వు బతికేసే అని అన్నారు. అస్సలు ఇష్టం లేదు, ఆనెస్ట్ ఇష్టం లేదు. 2 నెలలు 3 నెలలు లాగిన తర్వాత ఇక నేను ఒక రియలైజేషన్ స్టేజ్కి వచ్చేసాను. ఏమనంటే నథింగ్ ఈస్ గోయింగ్ టు ప్రాక్టికల్లీ వర్క్. ఇంతకంటే మనకి లైఫ్ లో వేరే ఆప్షన్ లేదు. ఇంకా అయిపోయిందిలే, ఇంక ఇదే మన లైఫ్ అనుకొని మనం ముందుకు వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు అని అనుకొని, కోవిడ్ టైంలో జిఆర్ఈలు స్కాములు జరిగాయి కదా. అవునవును బ్రో. ఆ స్కామ్ లో అట్లా రాసేసా జిఆర్ఈ, సూపర్ స్కోర్ వచ్చింది. ఇంకా జిఆర్ఈ తర్వాత ఇంకోటి ఏదో ఉంటుంది, ఏంటిది అది, ఐఎల్స్ ఏదో వయా మీడియాగా ప్రిపేర్ అయ్యాను లైట్ గా. అప్పుడే మా వదిన పెళ్లి ఒకటి వచ్చింది. ఒక 1-2 మంత్స్ ఆ పెళ్లి హడావిడిలో కొంచెం అట్లా పడిపోయి ఉన్నాను. పెళ్లి అయిపోయిన తర్వాత తెల్లారితే ఐఎల్స్ ఎగ్జామ్ కి డబ్బులు కట్టాలి. ఇవాళ రాత్రి అంటే లైఫ్ ఆల్వేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్లాన్ బ్రో. చాలా సినిమాటిక్ కనిపిస్తుంది నా లైఫ్ లో. ఈ రోజు కూడా ఈ విషయం, ఏప్రిల్ 19వ తారీఖు ఆ రోజు, ఏప్రిల్ 20వ తారీఖు 21వ తారీఖు డబ్బులు కట్టాలి. ఏప్రిల్ 15 మా వదిన పెళ్లి అయిపోయి ఇంట్లో పనులన్నీ అయిపోయింది. ఏప్రిల్ 19వ తారీఖు ఇంట్లో అందరం కూర్చొని ఉన్నాము. ఫోన్ వచ్చింది బ్రో, ఇట్లాగా ఏడీగా వస్తామా బోయపాటి గారి దగ్గర నెక్స్ట్ సినిమాకి అని అన్న. అసలు మీరు లేదు బ్రో, ఈ విషయం చెప్తే మా సీనియర్లు ఇప్పటికి కూడా నన్ను తిడతారు. ఎందుకు తెలుసా, ఎవడైనా ఈ ఫోన్ వచ్చాక ఏం చేస్తాడు, ఎగిరికి ఎగిరికి ఎత్తేస్తాడు, బ్యాగ్ చదువుకొని వెళ్ళిపోతాడు. లేకపోతే అసలు దీని అమ్మ అసలు నేను ఏం ఆన్సర్ ఇచ్చి ఉంటాను ఎక్స్పెక్ట్ చేయబరా. నువ్వు ఆలోచించుకుని ఒక 2 రోజులు ఆగి చెప్తానని చెప్పాను. అంటే ఐ డోంట్ నో వాట్ కేమ్ టు మీ. ఈ కాంటాక్ట్ కూడా ఎలా అంటే మా ఫాదర్ ద్వారా, మా ఫాదర్ కి తెలిసిన వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ కూడా యూజ్ అయినాయి ఇక్కడ. ఇప్పుడు నేను చెప్పాను కదా కో డైరెక్టర్ రవి గారు అని చెప్పి, మా ఫాదర్ కి కొంచెం పరిచయం ఉన్న మనిషి ఆయన బాగా. సో దానివల్ల
ఆయన మల్టిపుల్ టైమ్స్ గుంటూరుకి రావడము, నన్ను మీట్ అవ్వడము, నాతో కలిసి మాట్లాడినప్పుడు నీకు ఫిలిం మేకింగ్ గురించి ఐడియా ఉందా? నీకు ఫిలిం మేకింగ్‌లో ఏమి ఇష్టం అని అంటే, నేను ఆయనతో పాటు కార్‌లో కూర్చొని నాకు డైరెక్షన్ అంటే ఇష్టం. నేను షార్ట్ ఫిల్మ్స్ ఇలా చేసేవాడిని. ఇయన్నీ ఇలా చేసేవాడిని. అది ఇది అని చెప్పి అన్నం ఇప్పుడు నీతో నేను ఎలా చెప్తానో అలా చెప్పేవాడిని ఆయనకి. నాకేం తెలుసు ఆయనకి నా మీద అట్లాంటి ఇంప్రెషన్ క్రియేట్ అయిద్దని. ఆయనకి ఆ ఇంప్రెషన్ క్రియేట్ అయిపోయింది. ఆయనకి ఇట్లా గుంటూరులో శ్రీను వాళ్ళ అబ్బాయి బాబీ ఉన్నాడు. ఆడు కొంచెం వర్కౌట్ అయ్యే క్యాండిడేట్ అని చెప్పి ఆయన ఫీల్ అయ్యారు. ఫీల్ అయ్యి ఆయన ఫోన్ చేసి అడిగారు. అడిగితే నేను కొంచెం టు బి హానెస్ట్ ఎక్సైటింగ్ ఉన్నాను. కాకపోతే అదే అంటారు కదా బ్రో, కాళ్ళ దగ్గరికి వస్తే విలువ తెలియదు అనుకోను. అలాగే నాకు దాని వాల్యూ తెలియలే. బొచ్చలే ఏముందిలే ఇట్లాంటి చాలా చూసాంలే అన్న ఫీలింగ్ ఉండేది. కానీ 2 days ఆలోచించుకొని చెప్తా అన్న తర్వాత కూడా ఆయన ఓకే అన్నాడు బ్రో. 2 రోజుల తర్వాత కూడా ఆయనే ఫోన్ చేశాడు ఏంటి అని. నేను చేయలేదు పాపం, ఆయనే చేశారు. 2 రోజుల తర్వాత రవి గారే చేసి ఏంటి బాబు ఏంటి అని అంటే మీన్వెల్ డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ. మా బావ చెన్నైలో ఉండేవాళ్ళని చెప్పాను కదా ఇందాక, ఆయన యూఎస్ లో సెటిల్ అయిపోయాడు అనమాట అప్పటికే. అయితే ఆయన ఏమంటాడంటే పర్లేదు లేరా, నేను యూఎస్ కూడా 26 అప్పుడు వెళ్ళాను, ఇప్పుడు సెటిల్ అవ్వలేదా ఏంటి నేను, యూ హ్యావ్ టైం, ఈ 3-4 years కొంచెం ఎక్స్ప్లోర్ చెయ్యి, బాగా చెయ్యి, నీకు లేదు నువ్వు లైఫ్ లో సెట్ కావట్లేదు అంటే అప్పుడు వచ్చేద్దులే యూఎస్ కి, ఏముంది అప్పుడు ఏం మించిపోయింది, మహా అయితే 2 సంవత్సరాలు లేట్ అయింది అంతే కదా, కానీ ఎందుకు లైఫ్ లో ఒక ఆపర్చునిటీని మిస్ చేసుకోవడం అన్నట్టు అన్నాడు. అలాగా ఆయన మా డాడీ కూడా మా డాడీ హిస్ట్రిక్ట్, నేను కాదని చెప్పను, బట్ హీ వాజ్ నెవర్ అపోజింగ్ మై డ్రీమ్స్. ఏ రోజు కూడా నా డ్రీమ్స్ కానివ్వండి, నా ఇష్టాలు కానివ్వండి, ఎప్పుడు కూడా కాదని చెప్పలేదు ఆయన. ఎప్పుడు కూడా అన్నిటికీ రెడీ అనే అన్నాడు. కాకపోతే సెక్యూరిటీ బ్రో, కొడుకుని కదా భయం ఉంటది కదా, సెక్యూరిటీ అది కొంచెం దాన్ని ఆలోచించుకొని ఎప్పుడు కూడా కొంచెం నన్ను చిన్న చిన్న వాటిలో రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆయన రవి గారు మాకు తెలిసిన ఆయన అవ్వడము, దానివల్ల మా ఫాదర్ కూడా పర్వాలేదులే సెక్యూరిటీ పరంగా కూడా ఓకే, వాడు ఎంతో కొంత సంపాదించుకొని వాడిదేదో వాడు చూసుకుంటాడులే అన్న మైండ్ సెట్ లోకి వెళ్ళి సరే వెళ్ళు అని అన్నాడు. వస్తానని చెప్పాను. వస్తానని చెప్పాక వచ్చాను బ్రో. మేలో జాయిన్ అయ్యాను 2021 May 1st May 5th ఎప్పుడో జాయిన్ అయ్యా. ఇంకా ఆల్మోస్ట్ 5 ఏళ్ళు అయింది. ఎలా వెళ్ళిందో కూడా తెలియదు, 5 ఏళ్ళు తెలియదు కానీ అలా జరిగిపోయింది. ఈ మధ్యలో మాత్రం ఆ చిన్న తేటగాడు మాత్రం అక్కడ ఇంకా అలానే ఉన్నాడు. చాలా ఎడ్యుకేట్ అయ్యాను, చాలా తెలుసుకున్నాను, చాలా జరిగినాయి. కానీ నేను రియలైజ్ అయింది ఏంటంటే విజయ్ సేతుపతిది ఒక ఇంటర్వ్యూలో ఉంటది, ఆఫ్టర్ అచీవింగ్ ఆల్ దిస్ ఫ్రీడమ్ is there something you are missing in your life అని అడిగితే there is one guy who used to be his self, I'm missing him అని అంటాడు. that mistake I don't want to do. సో అందుకని బ్రో ఒక సినిమాకి పనిచేయడం వేరు, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కి పనిచేయడం వేరు బ్రో. ఎందుకంటే నోట్లో నుంచి వచ్చే ఒక చిన్న మాట వల్ల బటర్ఫ్లై ఎఫెక్ట్ జరిగిపోయింది ఇక్కడ. నేను ఏదైనా ఏదైనా ఒక్క వర్డ్ ఏదైనా ఇఫ్ ఐ జస్ట్ రోల్ ఇట్ అవుట్ సైడ్, ఇమాజిన్ వాట్ విల్ హ్యాపెన్ బ్రో. ఇప్పుడు అఖండ సినిమా రిలీజ్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ అయింది, హిట్ కొట్టేసింది, ప్రపంచంలోకి వెళ్ళిపోయింది, దట్ ఈస్ సెకండరీ. ఇమాజిన్ బ్రో, 1 సంవత్సరం క్రితం అఖండ గురించి నేను ఏదైనా మాట్లాడుంటే బయట మార్కెట్ లో ఏం జరిగేది? పెంట అయిపోయేది. సో మై డైరెక్టర్, మై కో డైరెక్టర్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ మీ. సో కాకపోతే ఏంటంటే కుర్రోడిని ఇప్పుడు నాకు ఒక భయం, నేనే ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోయాను. పుసుకుని ఏదైనా మాట్లాడేస్తానని భయం ఎప్పుడు లేదు, కానీ అది ఉంటది కదా, ఏదైనా ఒక్కొక్క వరల్డ్ అవైటింగ్ ప్రాజెక్ట్ గురించి మనకు తెలిసినప్పుడు ఆ ఫియర్ ఉంటది చూసావు లోపల. ఫియర్ మనలో ఉన్న ఆ చైల్డ్ని ఎప్పుడు కిల్ చేసేసిద్ది, వాడిని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదు. కాకపోతే ఏంటంటే ఐ ఆల్వేస్ మేనేజ్ టు కీప్ దట్ గాయ్ అలైవ్. అట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్. మేబీ మా కో డైరెక్టర్ మాకు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ కావచ్చు, ఆయన కొంచెం అర్థం చేసుకునే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇట్ ఆల్వేస్ హెల్ప్ మీ. అలాగా ఇలా ఇదికుంటే ఇక్కడ వరకు వచ్చాను. సో కమింగ్ టు యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్ బ్రో, స్కంద, అది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ కదా. లైక్ ఇనీషియల్గా మీకు నాలెడ్జ్ చాలా గెయిన్ చేసుకుంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆ మూవీతో, మీకు ఆ ప్రాజెక్ట్తో. కాబట్టి బయట కొంచెం మిస్ఫైర్ అయింది, అది ఒప్పుకోవాలి. మెజారిటీ పీపుల్కి నచ్చలా. సో ఆ టైం వచ్చినప్పుడు మీ ఫస్ట్ ప్రాజెక్ట్ మీకు ఎంతో నచ్చిన మనసులో దగ్గరైన ప్రాజెక్ట్ని అలా బ్యాక్ ఫైర్ రాగానే అసలు ఏంటి మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి? బాగా చేసింది, హానెస్ట్గా బాగా చేసింది బ్రో. ప్రపంచంలో ఎవరు కూడా సినిమా బాగోకుండా ఉండాలని తీయరు బ్రో.
అంతే కదా సో మెనీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నాట్ లింక్ టు వన్ సింగిల్ పర్సన్. ఇనీషియల్ గా నేను సినిమాలోకి రాకముందు ఒక సినిమా పోతే డైరెక్టర్ అనుకోవడము, హీరోని అనుకోవడము, ఆడిని అనుకోవడం, ఈయన అనుకోవడం, ఇట్లా ఇలా ఉండే లైక్ ఎవ్రీ జనరల్ ఆడియన్స్. ఈ రోజు ఇప్పుడు ఏదైనా సినిమా పోతే పలానా వాడు సరిగ్గా తీయలేదు, పలానా వాడు సరిగ్గా చేయలేదు, పలానా వాడు సరిగ్గా చూపించలేదు ఇలా అంటామే కానీ ద యూనిట్ ఆఫ్ ద ఫిలిం ఫెయిల్డ్, ద యూనిట్ ఆఫ్ ద ఫిలిం డిడ్ డూ వెల్ అనే వర్డ్ ఎప్పుడైనా విన్నావా బ్రో అలాంటి? ఎందుకంటే కొన్నిసార్లు ఆ ఫ్లో ఎలా వెళ్ళిపోయింది అంటే బ్రో, ఈ ఎర్రర్ ఎక్కడ జరుగుతుందో కూడా అర్థం కాదు కొన్నిసార్లు. మనం అంతా బాగానే చేసాము, మనం బెస్ట్ ఇచ్చాము, యా హ్యాపెన్ సమ్ టైమ్స్. ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ అంటావా, అది ఎప్పుడు ఉండిద్ది బ్రో. ఎలా అంటే ఐ వాజ్ ద ప్రౌడెస్ట్ గా ఇన్ ద వరల్డ్ వెన్ స్కంద గాట్ రిలీజ్డ్. ఐ వాజ్ ద ప్రౌడెస్ట్. ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉంటాను బ్రో ఆ రోజు, ఒక రోజులో. ఏది నా ఫ్రెండ్స్ కి, మా రిలేటివ్స్ కి, వాళ్ళకి వీళ్ళకి అందరికి నేను చేసి, మేబీ నేను డైరెక్టర్ అయినా సరే ఆ పని చేయనేమో. అసిస్టెంట్ డైరెక్టర్ గా నేను చేసిన తర్వాత అసలు యాజ్ అన్ ఏడీగా ఒక 30,000 రూపాయలు ఖర్చు పెట్టి 30,000 వరకు టికెట్లు కొన్నా నేను. అమ్మా కొన్నా. ఎవడైనా ఎప్పుడు ఫోన్ చేయాలి, హౌ మెనీ టికెట్స్ యు వాంట్? 5 టికెట్స్ టేక్, యు వాంట్ 10 Take it. Take 2 tickets. టేక్ యువర్ పక్కింటోడు విల్ కమ్ టేక్. అలాగా సాలిడ్ గా 30,000 ఖర్చు పెట్టి ఉంటాను బ్రో. సాలిడ్ గా అసలు మేము ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు, తక్కువైతే అవ్వదు. గుంటూరులో అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ సెడ్ మై మదర్ అండ్ ఫాదర్ దే వర్ లైక్ క్రేజీ ప్రౌడ్. శివ థియేటర్ అని చెప్పి ఒక థియేటర్ ఉండేది. ఆ థియేటర్ లో ఒక 50 మంది మా రిలేటివ్స్ ని, మా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని, 50 మందిని తీసుకెళ్లి వాళ్ళు, ఇక్కడ ఒక 10 మందిని తీసుకెళ్లి నేను, వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి టికెట్లు ఇచ్చి వీళ్ళకి టికెట్, ఇట్లాగా ఇంత లైక్ ఐ వాజ్ ద ప్రౌడెస్ట్ గా ఇన్ ద వరల్డ్. అందరూ నాతో పాటు ఉన్న వాళ్ళు అందరూ చాలా సీనియర్లు బ్రో. అందరూ చాలా చేసేసారు, చాలా చూసేసారు. కానీ ఐ వాజ్ ఇట్స్ లైక్ చెప్పాను కదా, ఐ వాజ్ అమెచ్యూర్, ఐ వాజ్ ఎ స్మాల్ గై. ఇట్స్ మై ఫస్ట్ టైం పాన్ ఇండియా, 5 లాంగ్వేజెస్. అసలు I'm pretty excited కదా, like I was crazy excited that it was releasing. కానీ yeah, coming to me, I know the first draft of Skanda, how it used to be, and I know why it turned out to be like that. Trust me, Skanda's first draft is the best subject I have ever heard. అచ్చా Okay. Due to some ఇప్పుడు బ్రో ఒకటి లైక్ అంత ఎక్స్పీరియన్స్లో ఉన్న బోయపాటి సీన్ గారు కానీ, లేకపోతే ఎక్స్పీరియన్స్ అనడం కానీ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆయన నమ్మి ప్రొడ్యూసర్ డబ్బులు పెడతారు. అలాంటి ఆయన కూడా డ్రాఫ్ట్స్ ఎందుకు చేంజ్ చేయాల్సి వస్తుంది బ్రో? లేదు బ్రో, ఎవ్వరు చేయరు. మా డైరెక్టర్ గారు ఒక విజన్ నమ్ముతాడు, దాని మీదకి వెళ్తారు. ఈ డ్రాఫ్ట్ ఆ స్కంద రిలీజ్ అయిన రోజు ద థింగ్స్ ఫర్ డిఫరెంట్. ఆ సిట్టింగ్, ఆ స్టోరీస్ కానివ్వండి, ఆ రోజు ద పాయింట్స్ ఫర్ కంప్లీట్లీ డిఫరెంట్. లైక్ బ్రో, ఒక పాయింట్ ఆఫ్ టైంకి వెళ్ళిపోయాక ఫిలిం మేకింగ్ డైరెక్షన్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టోరీ టెల్లింగ్ అండ్ డూయింగ్ ద ఫిలిం బ్రో. ఇట్స్ డీలింగ్ విత్ సో మెనీ థింగ్స్, లైక్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. అన్ని థింగ్స్ ఉంటాయి బ్రో. ద డెప్త్ ఈస్ బిగ్గర్ దాన్ ద సీ, ద హైట్ ఈస్ ఫారర్ దాన్ ద స్కై. అసలు యూ కాంట్ ఇమాజిన్ దట్. ఆ పొజిషన్ అనేది, ఆ సీట్ ఏదైతే ఉందో బ్రో, అది మామూలు సీట్ కాదు. నువ్వు కొన్ని వందల మందిని, కొన్ని వేల మందిని సాటిస్ఫై చేయాలి, కొన్ని వేల మంది, అండ్ బిఫోర్ ద ఫిలిం గెట్స్ అవుట్ కొన్ని వేల మందితో మాట్లాడాలి, కొన్ని వేల పనులు నువ్వు ఒక్కడివి చేయాలి. ఇది కూడిపోద్ది, మామూలు కాదు. కొన్నిసార్లు అనుకుంటాను, మా డైరెక్టర్ గారు ఇంకా ఇంత బ్రైట్ గా ఎలా ఉంటున్నారు బాబు, తెల్లగా నిగనగలాడిపోతే భలే ఉంటాడు మా డైరెక్టర్ గారు. ఇద్దరం షూట్కి వెళ్తాం బ్రో, మా అందరికంటే ఎక్కువ కష్టపడతాడా, కానీ సాయంత్రం అయ్యేసరికి అంత షైన్ గా మెరిసిపోతా ఉంటాడు. గాడ్స్ గిఫ్ట్. ఏంట్రా నాయన, ఈయన ఇస్త్రీ చొక్కా నలుకుండా అన్నట్టు కనపడతాడు అని అనిపిస్తాడు, కానీ ఏం పని చేస్తాడు బాబోయ్. చూస్తాం కదా బ్రో, అలాగో లాస్ట్ లో మేకింగ్ షాట్స్ పడతాయి బ్రో, అన్ని చేస్తాడు బ్రో ఆయన. ఈయన చేసి చేస్తారు బ్రో హీరో. లేదు, ఆర్టిస్టులు రిహార్సల్స్ కి వెళ్తారు, ఫైట్ క్రూ రిహార్సల్స్. మా డైరెక్టర్ వెళ్తారు బ్రో రిహార్సల్స్ కి, ఆయన దగ్గరుండి చేపిస్తాడు. అంటే హీ విల్ రిహార్సల్స్, అంటే ఆయన రిహార్సల్ చేయడానికి కాదు, ఆయన కంపోజ్ చేయడానికి వెళ్తాడు. ఇప్పుడు సోలన్ షాట్లు అంటున్నారు, ఈ షాట్లు అంటున్నారు, ఆ షాట్లు, గద షాట్లు, అది ఇది ఎప్పుడు చేస్తున్నాడు ఇవన్నీ, ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు చెప్తారు? కూడా కదా బ్రో, రామ్ గారికి కాల్ బాగోపోతే ఆయనే వచ్చి ఒక ఫ్రేమ్ లో యాక్ట్ చేసి వెళ్ళారు. ఎగ్జాక్ట్లీ బ్రో, యు వుడ్ నాట్ బిలీవ్ మీ, ఇంత అఖండ సినిమా చేశాను కదా, స్కంద షూటింగ్ వాస్ 10 times మోర్ టఫర్ దెన్ అఖండ. లైక్ ఏం ఫ్యాక్టర్స్ ఉంటాయి బ్రో? అంటే ఎక్కువ స్కంద క్లైమాక్స్ ఇస్
స్కంద క్లైమాక్స్ ఇస్ వన్ ట్రామటైజింగ్ ఎపిసోడ్ ఫర్ మీ. ఇమాజిన్ బ్రో, పీక్ సమ్మర్, పీక్ మేలో మట్టి అవన్నీ ఉంటాయి కదా. అవుట్డోర్ లో బ్రో డినో లైట్లు అంటారు బ్రో, మీరు గూగుల్ చేయొచ్చు. డినో అంటారు, మేము లైట్స్ ని డినో లైట్స్ అంటాము. ఇట్లా ఒక 16 లైట్స్ 12 లైట్స్ ఉంటది ఒక ఫ్రేమ్ కి. ఓకే. ఆ లైట్ ఆన్ చేస్తా బ్రో, ఇంత పెద్ద హుడ్డీ వేసుకుని ఈ కాలిద్ది తెలుసా, మన సర్వనిద్ది. దాని ముందు నుంచి నడుచుకుంటే ఇట్లా పెట్టుకొని వెళ్తాం, పరిగెడతాం దాని ముందు నుంచి. 16 లైట్లు ఉండేవి బ్రో. ఇది 16 సెట్లు, ఒక్కొక్క సెట్ కి 16 లైట్లు ఉండేది. 16 సెట్స్ ఆఫ్ డినోస్ వి యూస్ టు హ్యావ్. ఒక్క షాట్ కి సర్రని ఇట్లా పెట్టేవాళ్ళు. ఒక 15-20 జనరేటర్లు. బ్రాడ్ డే లైట్, బర్నింగ్ సన్ లో డినో హీటర్ వచ్చేది, పెట్టి బాంబులు పెట్టి అంబర్ పౌడర్ పెట్టి కొడితే మా ఎలా ఉండేదో తెలుసా మీరు చెప్తుంటే మాకు ఎక్సైట్మెంట్ వస్తుంది బ్రో బాబు, ఆ సీన్ ఎలా తీసుంటారో బాబు అని. బ్రో. ఇంటికి వెళ్ళి ఇట్లా ముక్కు చీదితే ఎర్రగా మట్టి వచ్చేది బాబోయ్. నిజం. గాండ్రిని చూస్తే బ్రౌన్ కలర్ గా వచ్చేది బయటికి. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో ముక్కులో నుంచి బ్లడ్ వచ్చినాయి బ్రో, వేడికి బ్రో. స్కంద హీరో ఇంట్రొడక్షన్ ఫైట్, స్కంద క్లైమాక్స్ ఫైట్ ఇస్ వన్ ఆఫ్ ద టఫెస్ట్, ఐ మీన్ physically toughest episodes which I have worked for. Skanda introduction fight seems to be very easy. నాకు తెలిసి ఆ రోజుకి ఐ మే బి రాంగ్, బట్ నేను అనుకోవడం ఏంటంటే ఇండస్ట్రీలో అన్ని జనరేటర్స్ వాడిన ఒకటే ఎపిసోడ్ బ్రో. ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇది మన బుల్ ఫైట్ బ్రో. బుల్ ఫైట్ 54 జనరేటర్స్ 64 జనరేటర్స్ వాడేవాళ్ళం. గంటకి కొన్ని లక్షల రూపాయలు డీజిల్ ఖర్చు అయ్యేది దానికి. ఒక అన్నపూర్ణ 3rd ఫ్లోర్ లో ఇండోర్ సెట్, ఒక 300-500 మంది 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, ఒక 7-8 పెద్ద ఛత్తీస్గఢ్ హర్యానా బుల్స్. అవన్నీ ఆ బుల్ నీకు పిక్చర్ యాక్చువల్లీ సినిమాలో ఇంకా సరిగ్గా కనపడలేదు బ్రో, వాస్తవం చెప్పాలంటే. నేను మీకు అవసరం తర్వాత పర్సనల్ గా ఫోటో పెడతాను. ఆ బుల్ పక్కన నుంచుంటే ఆ బుల్ ఇట్టుండిద్ది బ్రో. అవును బ్రో, రామ్ గారు కూడా చెప్పారు ఒకసారి, నార్మల్ గా ఆ బుల్ ఒక చెవి తగిలితే ఎవరు కొట్టాడు ఎంత ఉంది. ఎందుకంటే దాని పక్కన మేము పొజిషన్ పట్టుకోవడం నుంచుంటే భయం వేసేది తెలుసా, దాని పక్కన నుంచోవాలంటే. అదేం చెయ్యదు పాపం, దాని ఆకారానికి భయం వేసేది. అసలు దాని చెవి నిజంగా ఇట్లా తగిలితే ఎవడైనా వచ్చి టప్ అని కొట్టి పిలుస్తాడు చూసావా. ఇమాజిన్ ఆ తంతే ఏమైపోయిద్ది, అది నిజంగా తంతే చచ్చిపోవడం ఇంకేం లేదు. అలాంటి బుల్స్ ఒక 6-7 బుల్స్ బ్రో. అలాంటి బుల్స్ 6-7 బుల్స్, 500 మంది జూనియర్ ఆర్టిస్టులు, స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఈ బాంబులు, అంబర్ పౌడర్లు, పేపర్లు, ఇవి మళ్ళా అసలు మా డైరెక్టర్ కి 104 జ్వరం ఉంది. మా డిఓపి కళ్ళు తిరిగి సెట్ లో పడిపోయాడు. డిఓపి పడిపోయాడు, లిటరలీ పడిపోయాడు ఒక రోజు. నాకు బాగుంది అమ్మ, అందరు అడ్డం పడుతున్నారు, నేను బాగున్నాను అనుకున్నాను. 10 రోజు పడ్డాను. నాకు తెలిసి ఆ ఎపిసోడ్ చేసిన ఒక్కడు కూడా సిక్ కాకుండా లేడు, అంత ఇంటెన్సివ్ ఉండేది ఎపిసోడ్. ఎట్లా అంటే ఎపిసోడ్ ఫినిష్ చేసుకొని ఇంటర్వెల్ కి లంచ్ కి బయటకు వచ్చి కాలు తీసుకొని నేల మీద కొడితే మోకాల నుంచి ఇట్లా, మా సినిమాలో చూపిస్తాం మేము అట్లాంటి షాట్లు, ఇట్లా కొడితే ఇట్లా మోకాలను తీసుకొని ఇట్లా కాళ్ళని ఇట్లా గుద్దితే ఇట్లా రుక్కొని ఇట్లా డస్ట్ పడిద్ది. ఇట్లా మొత్తం ఓవరాల్ కంప్లీట్ గా ప్యాక్ చేసేసుకునే వాళ్ళం. ఈ కళ్ళ సందుల్లో దూరేసేయి, స్పేస్ ఎక్కడుంటే అక్కడ దూరేది బ్రో డస్ట్. అసలు ఇంకోటి మళ్ళీ మీకు కనిపించిద్దా, ఆన్ కెమెరా కనిపించిద్దా అంటే, మీకు ఆన్ కెమెరా నేను చెప్పింది ఏం కనపడదు ఇంతగా, కానీ మీకు కనిపించే ఆ కొద్దిపాటి దానికోసం వెనకాల మినీ యుద్ధం కాదు, పెద్ద యుద్ధమే జరిగింది. ఎలా ఉంటది చెప్పు, అస్సలు తోల తీరిపోయింది బ్రో. ఆ రోజు ఫస్ట్ టైం మా డైరెక్టర్ చూస్తే నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది బ్రో. 104 ఫీవర్ బ్రో, ఆయనకి టచ్ చేస్తే చల్లని చెప్పి వేణీళ్ళు తపాల కలినట్టు కలిగేది ఆయన ఒళ్ళు. గోలీ వేసుకుని చలో లెట్స్ గో అనేవాడు. పెరుగన్నం తినేసి ఒక అరగంట పడుకొని, ఇది లంచ్ బ్రేక్ లో, షూట్ లో లంచ్ బ్రేక్ లో పెరుగనో మజ్జిగనో తినేసి ఒక అరగంట పడుకొని టాబ్లెట్ వేసుకొని, ఓకే చలో రైట్ అంత బాగుంది 10 వెళ్ళిపోదాం అని వెళ్ళిపోయాడు షూట్ కి. వై అంటే ఆయన, యునో ద ఆన్సర్ ఇస్ వెరీ సింపుల్. ఇఫ్ ఐ అబాండన్ ద షూట్, ప్రొడ్యూసర్స్ విల్ గో లాస్. నేను నా సిక్నెస్ ని అట్లీస్ట్ దీనికోసం బేర్ చేయలేనా? నన్ను నమ్ముకొని ఇంతమంది టెక్నీషియన్లు వచ్చారు, ఎంతమంది ఆర్టిస్టులు వచ్చారు,
ఇంతమంది మనుషులు వచ్చారు, నన్ను నా ప్రొడ్యూసర్ నమ్మి డబ్బులు పెట్టారు, నేను జస్ట్ నాకు జ్వరం వచ్చిందని చెప్పి ఇప్పుడు ఇప్పుడు చెప్పు నా జ్వరం అనేది నీకు పెద్దగా కనపడుతుందా అంటారు సింపుల్గా. ఆయన అలానే ఫీల్ అవుతాడు దాన్ని. ఆయన ఏ రోజు కూడా "ఏయ్, నేను అనేది ఉండదు ఆడ. అది అది నేర్చుకోవాలి బ్రో. పెద్ద పెద్ద వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాల్సింది వర్క్ ఇంకేదో కాదు బ్రో. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళు ఎలాగా థింగ్స్ డీల్ చేస్తారనేది మనం నేర్చుకోవాలి. ఈ వర్క్ ఏముంది బ్రో, వర్క్ 1 సంవత్సరం 2 సంవత్సరాలు పనిచేస్తే ఎక్కడైనా వస్తుంది. కానీ ఆ పెద్ద మనిషి ఎలా అయ్యాడు? ఆ మనిషి మన దగ్గర నుంచి ఏంటి డిఫరెంట్? ఆ మనిషి ఎందుకు డిఫరెంట్? నాకు 25 ఇయర్స్ బ్రో. మా డైరెక్టర్ నాకంటే డబుల్, మేబీ ఇంకా ఎక్కువ కూడా ఉంటదేమో అనుకుంటున్నాను. అరే మొన్న 13వ తారీఖు మన ఆఫీస్ కి 10 మంది ఆర్టిస్టులు వచ్చారు కదా, అందులో ఆ రెడ్ షర్ట్ వేసుకున్న ఆయన దీనికి బాగుంటాడు, ఆయన పిలిపించాను అంటాడు. 13వ తారీఖు ఎవడొచ్చాడు? అందులో రెడ్ షర్ట్ ఎవడేసుకున్నాడు? వాడెవడు? ఎందుకు వచ్చాడు? గుర్తు కూడా ఉండదు బ్రో. మళ్ళా మన పని అదే, మనకు వేరే ఏదో అది మన పనే. ఆయనకు 100 పనుల్లో కూడా అరే మన 13వ తారీఖు ఎర్ర చొక్కా వేసుకొని వచ్చాడు కదరా, ఇది ఇక్కడ బాగుంది, ఈ ఎక్స్ప్రెషన్ కి సెట్ అవుతాడు, అతన్ని పిలిపించండి ఒకసారి అని అంటాడు. నువ్వు ఎప్పుడు గమనించావు స్వామి ఎందుకు గమనించావు స్వామి అనుకుంటా నేను. అంటే అబ్జర్వేషన్ బ్రో. మా డైరెక్టర్ గారికి ఉన్న బిజీకి కార్ డ్రైవింగ్ చాలా తక్కువ చేస్తారు, పెద్దగా చేయరు, రేర్గా చేస్తారు. కానీ రోడ్డు మీద ఎక్కడ ఏమున్నాయి ఏంటి అనేది ఆయనకు బాగా తెలుసు. ర్యాండమ్ గా చెప్తాడు ఎప్పుడైనా అంటే అదే అక్కడ రోడ్డు మీద ఉంటది, నాకేదే నీ అస్మానం గాలికి తిరుగుతా ఉంటాను మీకట్ట కనిపించింది అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అబ్జర్వేషన్ బ్రో. అంటే నాకు అర్థమైందంటే అబ్జర్వేషన్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లింక్డ్ ఫర్ వన్ థింగ్. ఒక అబ్జర్వేషన్ చేసే మనిషికి అబ్జర్వేషన్ లిమిట్ అనేది ఉండదు. ఎప్పుడు అతను ప్రపంచాన్ని కంప్లీట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆయనకి ఇన్స్పిరేషన్ అక్కడి నుంచే వచ్చింది. ఆయనకి యూ గో ఆస్క్ హిమ్ వన్ ర్యాండమ్ థింగ్, ఎవడు చెప్పను ఒక కొత్త పర్స్పెక్టివ్ చెప్తాడు. అంటే దే సీ ద వరల్డ్ ఇన్ దట్ వే. మనందరం కూడా ఒక బొక్కలో నుంచి చూస్తే వాళ్ళు ఇంకో బొక్కలో నుంచి వస్తారు. అది సీ బ్రో, వెన్ యూఆర్ సేయింగ్ అబ్జర్వేషన్ నాకు ఇది తట్టింది అనమాట. నేను పర్సనల్గా స్కందలో చూసిన బోయపాటి గారికి, అఖండలో బోయపాటి గారికి డిఫరెన్స్ చాలా ఉంది బ్రో. అసలు ఏంటి బ్రో, అసలు ఇన్సైడ్ వర్క్ అయినా జరిగిందా? ఎందుకంటే మీరు నా ఎపిసోడ్ చూసింటే కనుక రైటింగ్ బ్రో, రైటింగ్ ఎక్కువ ఉంది బ్రో. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఆయన దగ్గర నుంచి. అది యాక్షన్ పెట్టిన అడిగేవాడు ఉండడు బ్రో, ఎందుకంటే మాకు తెలుసు బోయపాటి గారు. కానీ ఆయన అది గ్రాంటెడ్గా తీసుకోవాలా. శక్తులు పెట్టారు, అన్నీ పెట్టారు. అసలు ఏంటి బ్రో, అసలు మీరు స్కంద ఏమన్నా కూర్చొని మాట్లాడారా, లేకపోతే ఆయన రీఇంట్రస్పెక్ట్ అన్న చేసుకున్నారా? అసలు ఏం జరిగింది బ్రో? లేదు బ్రో, స్కంద సంగతి పక్కన పెట్టేస్తే ఎవ్రీబడి హ్యాస్ సమ్ పాయింట్ వేర్ థింగ్స్ హ్యాపెన్ ఇంటెన్షనల్లీ ఆర్ అన్ఇంటెన్షనల్లీ. ఓకే, దోస్ కెన్ బి జస్ట్ లెఫ్ట్ యాజ్ సమ్ స్మాల్ మిస్టేక్స్ ఇన్ ద లైఫ్, నాట్ మిస్టేక్స్, మేబీ చిన్న చిన్న పొరపాట్లు. బట్ యూ సీ no producer who worked with Boyapati garu has ever failed. Everybody was telling that Skanda did not make good. Go talk to Skanda's producer. He's good. He made it good. He's happy. చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాడు. మా చిత్తూరు గారు ఈ రోజు కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ రెగ్యులర్గా కమ్స్ టు అఖండ ఆఫీస్ ఆల్సో. మంచి చెడులకు వచ్చి విష్ చేస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు, ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు. హీ వాజ్ ఆల్వేస్ గుడ్. బికాస్ బ్రో అపార్ట్ ఫ్రమ్ ఫిలిం మేకింగ్ కొన్ని లెక్కలు ఉంటాయి బ్రో, వాళ్ళకి కొన్ని క్యాలిక్యులేషన్స్. చెప్పాను కదా, ఫిలిం మేకింగ్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ స్టోరీ అండ్ డైరెక్షన్, దెర్ ఇస్ సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్. సో మా డైరెక్టర్ నాకు తెలిసినంత వరకు ద ఎక్స్ ఫ్యాక్టర్ని అయితే ఫుల్ఫిల్ చేశాడు ఇప్పుడు, అది జరిగింది. అండ్ కమింగ్ టు ద అఖండ, ఈ స్టోరీ he has this in his mind all the time. ఇప్పుడు ఆయన బుర్రలో ఉంది ఇది. మీరు ఈ రోజు ఈ డిసెంబర్ 2025 డిసెంబర్లో చూస్తున్నారు, నేను 2024 మార్చిలో విన్నాను ఇది. ఓకే, 2024 మార్చ్ ఏప్రిల్లో ఆ మదర్ ఎపిసోడ్ చెప్పారు నాకు. ఫేవరెట్ బ్రో, ఆ రోజు కూడా అది నా ఫేవరెట్. నేను మా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, మా కో డైరెక్టర్ రవి గారి దగ్గరికి వెళ్ళి అనేవాడిని, అన్న
మీరు ఏది మార్చినా మార్చకపోయినా ఈ ఎపిసోడ్ మార్చకండి అన్న, నన్ను నమ్మండి అన్న. అసలు అసలు ఇంకా ఎన్హాన్స్ అయినా చెయ్యండి, అసలు ఎన్హాన్స్ చేయకపోయినా పర్వాలేదు కానీ అసలు ఈ ఎపిసోడ్ ని ఇలానే ఉంచండి అని అనేవండి. ఎందుకంటే సోల్ ఆఫ్ అఖండ 2 సోల్ ఆఫ్ అఖండ 2 బ్రో. ఎందుకంటే ఎవ్రీబడి థింక్స్ దట్ బోయపాటిస్ థింగ్ ఈజ్ ఆల్వేస్ యాక్షన్ బ్రో. నో బ్రో, ఆయన ఎమోషన్ కూడా బాగా రాయగలడు అండ్ ఇట్స్ ప్రూవ్డ్ ఎవ్రీ టైం. కాకపోతే ఏంటంటే మాకు యాక్షన్ అనేది మమ్మల్ని ఓవర్ పవర్ చేసేసిద్ది, ఓవర్ షాడో చేసిద్ది, కనిపించేసిద్ది బాగా. బికాస్ వి గో ఓవర్ బోర్డ్, వి గో అవుట్ ఆఫ్ ద వరల్డ్. దట్స్ వై మా యాక్షన్ ఎప్పుడు కూడా కొంచెం కనిపించేసిద్ది. కానీ బట్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిలిం ఆఫ్ అవర్స్, ఇఫ్ యూ గో అండ్ వాచ్ ఇట్ ప్రాపర్లీ వన్స్ అగైన్, యూ విల్ ఆల్వేస్ ఫైండ్ a core emotion there. Emotional scenes, he writes drama very well. He writes the dialogues very well. Akhanda 2, all the dialogues were written by him. క్రేజీగా ఉండేది బ్రో. నాకు స్క్రిప్ట్ పేపర్ టైప్ చేస్తాను నేను, రవి గారు నేను చేస్తాం అనమాట. ఒక 2 సీన్లు ఇస్తే ఒక సీన్ రవి గారు, ఒక సీన్ నేను చేస్తా ఉంటాను. డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్టర్ గారు నరేషన్ చేసేటప్పుడు మొత్తం ఫోన్ ఫ్లైట్ మోడ్ లో పెట్టి ఇట్లా వాయిస్ రికార్డ్ పెడతాము. వాయిస్ రికార్డ్ పెడితే ఆయన స్టార్ట్ చేస్తాడు బ్రో. సౌండ్ ఎఫెక్ట్లతో నేను స్టోరీ టైపింగ్ చేస్తాను. అంటే ఎలా అంటే ఎలా ఉంటుందో చెప్తా చూడు నేను నీకు. సోలం జుప్ 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 అని 3 సార్లు తిరిగింది. అంటే ఇది నేను చెప్పడానికి, రైటింగ్ కూడా అలానే ఉంటది బ్రో. అంత క్లియర్ గా రాసుకుంటాడు ఆయన వన్స్ ఒకటి లాక్ చేసుకున్నాడంటే ఆల్మోస్ట్ లోపలగానే ఉంటది. ఫుల్ బౌండ్ తో దిగాం ఈ సినిమాకి. అసలు మేబీ ఈ సినిమాకి మాకు కుంభమేళ లేకపోయినా మేము కుంభమేళ చేసేవాళ్ళం. మేము ఇనిషియల్ గా సినిమా అనుకున్న స్టార్టింగ్ లో 2024 కుంభమేళ లేకపోయినా సరే కుంభమేళ రేంజ్ లో ఒక ఈవెంట్ షూట్ చేద్దాం అనుకున్నాం మేము. అవసరమైతే ఒక 10,000 మందిని 1,00,000 మందిని పెట్టైనా చేసేద్దాం. ఎందుకంటే బికాస్ హిస్ విజన్ వాజ్ ఆల్వేస్ దట్ బిగ్. అది ఏమాత్రం తక్కువగా లేదు. అది కమింగ్ టు ద ఎక్స్ ఫ్యాక్టర్ ఐడియాస్ ఏదైతే ఉంటుందో అది ఏమో బ్రో, అది గాడ్ స్క్రిప్ట్ బ్రో. నీట్ గా మంచిగా కళ్ళజోడు పెట్టుకొని మంచి బొట్టు పెట్టుకొని మా డైరెక్టర్ గారు ఇస్త్రీ చొక్కా వేసుకొని ఒక తెలుగు టీచర్ మంచి ప్రొఫెసర్ వచ్చినట్టు మార్నింగ్ అసలు బ్రో మా డైరెక్టర్ ఉన్న పంచువాలిటీలో బొక్క నాకు 10% కూడా లేదు బ్రో. ఓపెన్ స్టేట్మెంట్, నన్ను ఎక్కడికి వచ్చి చెప్పమని చెప్తాను. మా డైరెక్టర్ గారికి ఉన్న పంచువాలిటీలో నాకు బొక్క 10% కూడా లేదు. 3 దాకా షూటింగ్ చేసి పొద్దున్న 7 రమ్మన్నా ఆయన వస్తాడు ఆఫీస్కి, 6 రమ్మన్నా వస్తాడు. నేను 3 దాకా షూటింగ్ చెప్తున్నా కదా, లోపల ఉన్న తీటగాడు అలా చేస్తా ఉంటాడు అప్పుడు. కానీ కొన్నిసార్లు లగవలేనప్పుడు ఆయన డైరెక్టర్ గారే లేచారు, ఆయనకి మనకంటే పెద్ద ఆయన రాకపోయినా నడిపించగలడు పని, ఆయన వచ్చి చేస్తున్నాడు. మనం ఈ స్టేజ్ లోనే మనం చేయకపోతే ఎట్లా? ఎవడో అవసరం లేదు బ్రో మాకు ఇన్స్పిరేషన్. మా డైరెక్టర్ని, మా కో డైరెక్టర్ని వీళ్ళని తీసేసుకుంటే ఇన్స్పిరేషన్ చాలా పెద్దగా ఎవరేం అవసరం లేదు. వీళ్ళు అదొక తపస్సు బ్రో వీళ్ళకి. అసలు రెగ్యులర్ ఇన్స్పైర్ అయిపోతా ఉంటాం వీళ్ళని చూసేసి. మేము ఎప్పుడైనా ఇబ్బందిగా ఉండి లేదు రావాలనిపించట్లేదు అనుకున్నప్పుడల్లా లేదులే వచ్చేస్తాడు చేసేస్తాడు ఇట్లాంటి ఉంటది. మొన్న సినిమా రిలీజ్ అయిన రోజు నైట్ 2:33 దాకా మాట్లాడుకుంటా ఉన్నాము డైరెక్టర్ గారి ఇంటి దగ్గర. కట్ చేస్తే పొద్దున్నే 9:30 కల్లా ఆఫీస్కి వచ్చి కూర్చున్నాడు ఆయన. నేను నిదానంగా 12కి వచ్చాను. నేను ఎప్పుడు అనుకుంటాను మా డైరెక్టర్ రారులే ఇప్పుడే రాత్రి కదా అనుకుంటాను. డైరెక్టర్ గారు వచ్చారు, నువ్వు ఇంకా రాలేదు ఫోన్ చేస్తాను నాకు ఎవరో ఒకళ్ళు. నేను డెడికేషన్ డిసిప్లిన్ బ్రో. ఇప్పుడు ఆయన సింపుల్, ఆయన లాజిక్ ఎలా ఉంటదంటే, నువ్వు 3కి పడుకోబెట్టినా ఆయన 5కి లెగుతాడు, నువ్వు 9కి పడుకోబెట్టినా ఆయన 5కి లెగుతాడు, నువ్వు 4:30కి పడుకోబెట్టినా ఆయన 8కి లెగుతాడు. నువ్వు ఎప్పుడైనా పడుకోబెట్టు ఆయన మాత్రం ఒకటే టైంకి లెగుస్తాడు. మా అయితే అవసరమైతే మధ్యలో పవర్ నాప్ 10 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాడేమో, కానీ డేని కాంప్రమైజ్ చేయడు. 24 hours పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేస్తాడు బ్రో. ఆయన చూస్తే అనిపించింది ఈ మాత్రం కొంచెం చిన్న ప్లానింగ్ ఉంటే అప్పుడైనా బ్రో పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలు, ఆ డిసిప్లిన్, కమిట్మెంట్, డెడికేషన్లు, ఒకడు మనల్ని నమ్మాడు అని అంటే ఆ లాయల్టీ చూపించడము,
పెద్ద పెద్ద విషయాలే నేర్చుకోవాల్సిన ఈ విషయాలు చాలా వీళ్ళ దగ్గర మనకి బేసిక్ హ్యూమన్ ఇన్స్టింక్ట్స్. బేసిక్స్ బ్రో, బేసిక్స్. కాకపోతే ఏంటంటే ఇవన్నీ సాధారణంగా టెక్స్ట్ బుక్ రిటర్న్ మనం అంతగా పాటించము. వాళ్ళు టెక్స్ట్ బుక్ లో రాసినట్టే పాటిస్తారు. రాముడు మంచి బాలుడు అంటే రాముడు మంచి బాలుడు అనే ఉంటారు వాళ్ళు. రాముడు మంచి బాలుడు అప్పుడప్పుడు తీట పనులు చేస్తాడు అన్నట్టు ఉండదు అది. సో కమింగ్ టు బోయపాటి సార్ బ్రో, ఆయన సినిమాల్లో నాకు రెండు చాలా కన్సిస్టెంట్గా అనిపిస్తుంది బ్రో. ఇఫ్ యూ నో యూ టెల్ మీ. ఒకటి అండ్ ఏ ఫ్రేమ్ పెట్టినా సరే మన తెలుగుదనం ఇలా కొట్టినట్టు కనపడుతుంది బ్రో ఫ్రేమ్. లైక్ ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉండో ఏదో పండుగ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకా మన తెలుగుదనం కనపడుతుంటుంది. సెకండ్, ఆయన ఫస్ట్ ఫిల్మ్ నుంచి ఇప్పుడు దాకా ఆయనకి చదువు అంటే చాలా పిచ్చి బ్రో. లైక్ ఏదో ఆయన ఎక్కువ చదివిన క్యారెక్టర్తో లైక్ ఏంటి ఆయనకి ఆ చదువుతున్న ఫ్యాసినేషన్ ఏంటి, లైక్ కమింగ్ టు మన తెలుగుదనం, ఈ రెండు ఏంటి బ్రో అసలు? అది తెలుగుదనం అంటే బ్రో మా డైరెక్టర్ గారు మంచి ఆర్థడాక్స్ పర్సన్ బ్రో. ఓకే, ఈయన యాక్షన్ ఫిల్మ్స్ చేస్తాడు ఇట్లా చేస్తాడనే కానీ మేము సెట్ లోకి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నాట్ ఇన్ వన్ సింగిల్ డే మేము శివాభిషేకం చేయకుండా షూట్ స్టార్ట్ చేయం. ఎవ్రీ మార్నింగ్ ఒక పురోహితులు గారు వస్తారు. ఎవ్రీ మార్నింగ్ మేము అడవుల్లో అయినా ఉండని, అంటార్టికాలో ఉండని, జార్జియాలో ఉండని, ఎక్కడైనా ఉండని, ఏ మంచు పర్వతాలైనా ఉండని, షూటింగ్ స్టార్ట్ చేసే ముందు ఖచ్చితంగా శివుడు పూజ చేసి, నరసింహస్వామి పూజ చేసి, అందరి దేవుళ్ళకి మంచిగా పూజ చేసి, హారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి, ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా చూసుకుంటే ఆయన ఫస్ట్ దేవుడి దండం పెట్టి వచ్చేవారు బాబు రెడీ బాబు అని చెప్పడానికి. మేము షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మేము వనదేవత ఆయన దండం పెట్టుకుని స్టార్ట్ చేసి, అది వనదేవత అనమాట. వనదేవత ద గాడెస్ ఆఫ్ క్లైమేట్ అండ్ సీజన్స్. షూట్ లో పనిచేసే వాళ్ళకి ఎవరికి ఎట్లాంటి ఆటంకం కలగకుండా అన్ని బాగా జరగాలి. ఇప్పుడు నేను చేసింది రెండే. నాకు తెలిసి మేము ప్రకృతి వల్ల సినిమా ఆపేయడం అనేది 99.9% ఎప్పుడు జరగల. మేము రెయినీ సీజన్స్ లో షూట్ చేసాం, సమ్మర్ లో షూట్ చేసాం, వింటర్ లో షూట్ చేసాం, ఆల్ సీజన్స్ లో షూట్ చేసాం బ్రో. మేమైతే ఇప్పటిదాకా నాకు తెలిసి ప్రకృతి వల్ల మేమైతే షూటింగ్ ఆపలేదు, ఏ రోజు జరగల. మేబీ వాన పడుతుందని చెప్పి ఒక గంట పక్కకి వెళ్ళి ఆగి రావడం కానీ ఇట్లాంటివి ఉన్నాయి, కానీ ఏదో జరగరాంది జరిగిపోయి అసలు ఏదో అయిపోయి షూట్ లేదు ఇవాళ, షూట్ క్యాన్సిల్ అనే పదం తెలియదు బ్రో మాకు. షూట్ క్యాన్సిల్ అవ్వడం, ఎర్లీ ప్యాకప్లు అయిపోవడం, ఎప్పుడు 9ంటికి 10ంటికి షార్ట్లు తీయడం, ఇట్లాంటివి ఉండవు బ్రో. సన్ రైజ్ షార్ట్ తీస్తాం బ్రో, మేము సన్ రైజ్ కి షార్ట్ తీస్తాం, మేము 7:30కి ఫస్ట్ షార్ట్. అసలు ఇంకా లేట్ మా షార్ట్ చేసి బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం తెలుసా మేము. అంటే ఆయన అంత పంచువల్ ఉంటాడు డైరెక్టర్ గారు. 6 o'clock అలా సెట్ లో ఉంటాడు ఆయన, 6:30 సెట్ లో ఉంటాడు ఆయన. కొన్నిసార్లు మేమే లేట్ అవుతామని చెప్పి భయం వేసింది, పరిగెడుతూ ఉంటాం. పొద్దున్న 4ంటికి లేచి పరిగెడతాం మేము షూట్ కి. ఆయన ఆన్ టైం సెట్ లో ఉంటాడు. బ్రేక్ఫాస్ట్ కి ముందే మేము షార్ట్ తీస్తాము. ఎంతమంది ఉన్నారు బ్రో బయట, నాకు తెలిసి నేను మాట్లాడిన ఎంతో మంది 9ంటికో 10ంటికో వాళ్ళకి నచ్చినప్పుడు నిదానంగా వస్తారు, షార్ట్ చేస్తారు, అదేందో పిక్నిక్ లా వస్తారు. అసలు అదొక పెద్ద డెడికేషన్, అదొక ఉద్యమం. మోస్ట్ డిసిప్లిన్ పర్సన్ అంటారు అసలు. బోయపాటి గారు ఇప్పటికీ ఫాలో అవుతారా బ్రో? మనకి ఇండస్ట్రీలో రోజుకి అట్లీస్ట్ 20-25 minutes తీయాలని రూల్ ఏదో ఉంటదంట కదా. ఏం మాట్లాడుతున్నావు బ్రో? అసలు ఆయన సమ్మర్ సీజన్ వచ్చిందంటే 2 hours ఇస్తాడు మధ్యాహ్నం. 12 మన హనుమాన్ ఫైట్ ఉందా, హనుమాన్ ఫైట్ బేసికలీ మేము దాన్ని సాంఘీ ఫైట్ అంటున్నాం. ఇప్పుడు జనాలందరూ హనుమాన్ ఫైట్ అంటున్నారు కాబట్టి మేము అలవాటు చేసుకుంటున్నాము. అది మన ఆర్ఎఫ్సి సాంఘీ టెంపుల్ దగ్గర చేసాము, కొండ మీద. మంచి ఏప్రిల్ మంత్ లోను మార్చ్ మంత్, మంచి ఏప్రిల్ మంత్ లో మంచి ఎండలు, రాక్ సాలిడ్ ఎండ, మామూలుగా ఉండదు. కొండ మీద అసలు వెళ్ళి దాచుకుందాం అంటే తలకి కనీసం చెట్టు కూడా దొరకదు ఆడ, అట్లా ఉంటది బ్రో. మంచిగా డైరెక్టర్ గారు 12 to 12:30 మధ్యలో లంచ్ బ్రేక్ ఇచ్చేసేవాళ్ళు. నిదానంగా 2:30 సాలిడ్ 2 hours, హాఫ్ అన్ అవర్ తినండి, ఒక అరగంట అటు ఇటు దొరలండి, గంట సాలిడ్ పడుకోండి. అందరికి హీల్ మేక్ షూర్ ఎవ్రీబడి గెట్ సమ్ కూలెంట్ లైక్ బటర్ మిల్క్ లను, జ్యూస్లను, సబ్జా నీళ్ళను, లేకపోతే ఏదో ఒక కూలెంట్ ఒక ఎవ్రీ 2 hours ఒకసారి వెళ్ళినియా లేదా, ఇంక్లూడింగ్ ద జూనియర్ ఆర్టిస్టులు. వీళ్ళు ట్రస్ట్ మీ,
ఒక్కసారి యూసఫ్ గూడకి వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గరికి వెళ్ళి బోయపాటి గారి గురించి అడిగి చూడండి. జూనియర్ ఆర్టిస్ట్ భోజనం చేయలేదని చెప్పినా సరే అవసరమైతే నువ్వు వెళ్ళి భోజనం చేసిరా అని చెప్పి అసలు జూనియర్ ఆర్టిస్ట్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకి. అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటే ఇట్లా ఏడో బ్యాక్గ్రౌండ్ లో ఎక్కడో ఉండి ద లీస్ట్ కేర్డ్ మెంబర్ ఇన్ ద సెట్. కానీ వాళ్ళకు కూడా ఖచ్చితంగా అందరూ ఒకరి పొజిషన్ లో నుంచున్నారు అనుకోండి బ్రో. కొన్నిసార్లు ఏంటంటే షార్ట్ లో ఒక డిఫరెంట్ షార్ట్స్ తీసేటప్పుడు పొజిషన్స్ లో నుంచి అసమానం కదలడానికి కుదరదు, లాక్ అయిపోయి ఉంటారు. అట్లాంటప్పుడు చెప్తారు, అమ్మ మీ ఎవరి దగ్గర క్యాప్లు ఉంటే క్యాప్లు పెట్టుకోండి, ఆడవాళ్ళు చీర చెంగుతో కప్పుకోండి, ప్రొడక్షన్ వాళ్ళకి ఫోన్ చేసి పిలిపించి ప్రతి ఒక్కళ్ళకి ఈ షార్ట్ అయిపోగాలి వాటర్ వెళ్ళిపోవాలి, అందరికి ఫ్రూట్స్ వెళ్ళడము, అందరికి స్నాక్స్ వెళ్ళడము, టీ కాఫీలు కానివ్వండి, ఇట్లా మజ్జిగలు అవి ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కానీ అందరికి వెళ్ళినయా లేదా, అందరికి అందినయా లేదా, లైక్ ఆ మైక్రో డీటెయిలింగ్ ఖచ్చితంగా లోపలికి వెళ్ళి ప్రతి ఒక్కరికి అందినయి. ఎవ్రీబడి నాకు తెలిసి మా సెట్ లో ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోవడాలు, అనారోగ్యంతో పడిపోవడాలు, నీరసం వచ్చి పడిపోవడాలు ఇట్లాంటివి లేవు. నేను సాలిడ్ కనీసం స్కంద అఖండ మొత్తం కలిపి ఏదైనా ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 250 to 300 డేస్ షూటింగ్ ఓవరాల్ గా ఉంటే ఇన్ని నంబర్ ఆఫ్ డేస్ లో ఎప్పుడు కూడా ఒక మనిషి నీరసం వల్ల కానీ వీటి వల్ల కానీ కళ్ళు తిరిగి పడిపోవడం చూడలేదు. స్కంద సినిమా మేము లోయల్లో కూడా షూట్ చేసాము మైసూర్లో. ఇట్స్ లైక్ కిందకి నడుచుకుంటా వస్తే పైకి కూడా తిరగాలేం మళ్ళీ. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టెప్స్ అనమాట. అసలు పైకి ఎక్కాలంటే కాళ్ళు మోకాళ్ళు నొప్పులు వచ్చాయి. లైట్ ఆఫీసర్లు లైట్లు అలాంటి లోయల్లోకి భుజాల మీదకి వేసుకొని వస్తే ఆయన కూడా ఆయన చేతితో వాళ్ళకి కావాల్సినంత హెల్ప్ చేయడము, ఏదైనా మోసుకెళ్లాల్సిన ఉంటే ఆయన కూడా తీసుకెళ్ళడము. ఇప్పుడు పబ్లిక్ లోకి వచ్చాకే బ్రో ఆన్ సెట్ లో అందరితో పాటే ఉంటారు ఆయన, ఇదే ఉండదు, అందరితో పాటే ఉంటారు. అండ్ దట్స్ వాట్ విల్ మేక్ దెమ్ స్పెషల్ బ్రో. హీస్ అప్రోచబుల్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ ఫర్ యూ ఆల్సో. ఈ రోజు నువ్వు వచ్చి నేను మిమ్మల్ని కలుస్తాను, మీరంటే నాకు మంచి ఇది అని అన్నారు అనుకోండి, అమ్మ తేజారా ఎలా ఉన్నావు, ఏం చేస్తా ఉంటావు నువ్వు అని చెప్పి మాట్లాడతాను. అంతేగా నువ్వు అసలు అట్లాంటి మాట నేను ఎప్పుడు వినలేదు తెలుసా. ఫోటో ఇస్తాడు ఎవరైనా వచ్చి, సార్ మీతో ఫోటో దిగాలని ఉందని అనుకోండి, ఫోటో ఇస్తారు, చెక్ చేసుకోండి ఒకసారి అని అంటాడు. బాగా వచ్చిందా చెక్ చేసుకోండి, బాగా రాకపోతే దిగండి. మళ్ళీ వీడియోలో మా వాడు మాట అన్నాడు బ్రో, అసలు బోయపాటి గారు మనిషికి మర్యాద ఇస్తారని. మీరు ఇంటర్వ్యూలో చూస్తే ఇలా కట్టుకుని ఇలా చాలా పద్ధతిగా కూర్చుని అలా కాదమ్మా ఇలాగని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు బ్రో, చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఆయన. మనిషికి మర్యాద ఇస్తారు బ్రో, అది చాలా ద క్యారెక్టర్ ఆఫ్ ద పర్సన్ ఆల్సో ఇస్ దట్. మనిషి ట్రైట్ అలా ఉంటది. మమ్మల్ని షార్ప్ 1 o'clock లంచ్కి వెళ్ళిపోతారు. లంచ్కి వెళ్ళి వచ్చాక పక్కన పైన ఇప్పుడు నేను కానీ మా కృష్ణ అని చెప్పి ఇంకొక అతను ఉంటాడు, అతను కానీ ఎవరైనా ఉన్నప్పుడు మేము ఇలా భోజనం చేశారు వర్క్ లో వండిపోయి కొన్నిసార్లు వెళ్ళడం ఇట్లా ఏదో తర్వాత చేసుకోవడం వెళ్ళి భోజనం చేసాండి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి కనిపించే వాడి దగ్గర అంటే సరే ఏదో చేసాడులే అని అనుకుందాం. మేము రోజు ఉండే మనుషులమేక ఎంత తర్వాత చేసుకోవచ్చు, ముందు వెళ్ళి భోజనం చేసిరండి. పడుకోలేదు అనుకోండి ఒకవేళ రాత్రి అంతా కూర్చొని, ఎందుకు అట్లా ఉంటారు, ఏం కాదు మహా అయితే 1 గంట లేట్ అవుతుంది అంతే కదా, ముందు మీరు నిద్రపోండి. ఆయన ఏ రోజు కూడా ఏమంటారు ఈ పర్సనల్ గా వీటన్నిటిని త్యాగం చేసేయండి అన్నట్టు ఎప్పుడు మాట్లాడు. హీ ఆల్వేస్ గివ్స్ రెస్పెక్ట్ ఫర్ అదర్ హ్యూమన్. వాడు ప్రొడక్షన్ బాయ్ అయినా, ఆఫీస్ బాయ్ అయినా, అసిస్టెంట్ డైరెక్టర్ అయినా, ప్రొడ్యూసర్ అయినా, హీరో అయినా, ఎవరైనా సరే ఎవరికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, ఎవరికి ఇవ్వాల్సిన వాల్యూ అని ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు. అలా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ క్వాలిటీస్ బ్రో అది మీరు అన్నట్టు. అవును. అండ్ కమింగ్ టు దట్ స్టడీ, అది మీకు అన్న ఐడియా ఉందా? స్టడీ అంటే ఆయన కూడా మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు బ్రో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ థింక్ హీ డిడ్ లిటరేచర్ ఇన్ తెలుగు సంథింగ్, ఎగ్జాక్ట్ తెలియదు నాకు, అదే అనుకుంటాను. లిటరేచర్ చేశారు తెలుగులో. రాస్తారు బ్రో, ఇట్లా రాస్తే ముత్యాలు రాసినట్టు ఉంటాయి బ్రో, గుండ్రంగా భలే రాస్తాడు బ్రో. మాకు కొంతమంది సీనియర్లు చెప్తారు, ముత్యాల సుబ్బయ్య గారు అని చెప్పి అప్పట్లో ఓల్డ్ లెజెండరీ డైరెక్టర్. ఆయన దగ్గర మా డైరెక్టర్ గా చేశారు. ఆయన ఈయన పెట్టుకుంది కూడా ఈయన రైటింగ్ చూసి పెట్టుకున్నారా, మీ డైరెక్టర్ ని రైటింగ్ చూసి పెట్టుకున్నారు అట్లా రాసి. అంటే నేను ఎడిటింగ్ రిపోర్ట్ రాస్తే బరుకుతాను బ్రో, ఇది బర్రె బరిగినట్టు బరుగుతా ఉంటాను నేను. రాశానంటే నా ఎడిటింగ్ రిపోర్ట్ చూసి తిడతా ఉండేవాళ్ళు మా వాళ్ళందరి, మీ డైరెక్టర్ ముత్యాలు రాసినట్టు రాస్తారు, మీరేంటారు ఎట్లా రాస్తారు, డాక్టర్లు రాసి నీకన్నా అర్థం అవుతుందారా అని అంటే. అట్లాగా
ద వరల్డ్ ఈస్ గెటింగ్ ఇవాల్వ్డ్. నా ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే, ఇంకా ఏంటి రాసేది అని అంటే, నేను ఫోన్ ఉంది కదా, ఫోన్ లో టైప్ చేసుకోవచ్చు, ఫోన్ లో పెట్టుకోవచ్చు, ఇంకేంటి రాసేది అని అంటే, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే బ్రో, ఇనిషియల్ గా అలానేమని, కానీ వాట్ ఐ రియలైజ్ దిస్, అన్లెస్ అంటిల్ యూ పుట్ పెన్ ఆన్ ద పేపర్ మీద పెన్ను పెడితే ఇది ఇంకోలా పనిచేసేది బ్రో. అది మాత్రం నేను అవును బ్రో, ఇది అది నిజం. ఇప్పటికి నేను నా పర్సనల్ గా ఏదైనా రాసుకునేవి కానివ్వండి, నేను ఏదైనా స్టోరీస్ రాసుకున్నా, ఏం రాసుకున్నా, ఇనీషియల్ గా నేను ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ 6 years బ్యాక్ నేను ల్యాప్టాప్ లో టైప్ చేయడము ఇట్లా చేసేవాడిని. బట్ నౌ వాట్ ఐ డూ ఇస్, ఐ టేక్ పేపర్స్, ఐ టేక్ ఎ పెన్, ఐ స్టార్ట్ ర్యాండమ్లీ స్క్రిబ్లింగ్ ఎవ్రీథింగ్ డౌన్. స్క్రిబుల్ చేస్తా ఉండి ఆ స్క్రిబ్లింగ్ ఒక ఎండ్ పాయింట్ వస్తుంది. ఆ ఎండ్ పాయింట్ వచ్చినప్పుడు ఒకసారి ఓవరాల్ గా ఒకటి చూసుకొని ఓకే అనుకొని, అప్పుడు దాని నుంచి వీళ్ళు సమరైజ్ ఫ్యూ మోర్ పాయింట్స్. అట్లాగా ఎప్పుడైనా పేపర్ మీద పెన్ను పెడితేనే వర్కౌట్ అయ్యింది రైటింగ్ అనేది. ఏది నేను టైప్ చేస్తాను, నోట్ ప్యాడ్ లో కొడతాను, వర్డ్ లో కొడతాను అంటే దొబ్బదు. సో టేకింగ్ దిస్ ప్లాట్ఫామ్ యాజ్ ఆపర్చునిటీ, మీరు ఉన్నారు కాబట్టి నేను చెప్పట్లా, మేమిద్దరం మా పార్ట్ వీజ్లో కూడా మెన్షన్ చేసాం. లైక్ బోయపాటి గారి పాస్ట్ 2 ఫిలిమ్స్ మా లైఫ్లో ప్లే చేసిన రోల్ చాలా క్రూషియల్ బ్రో. మేమిద్దరం వేరే లో పాయింట్స్లో ఉన్నాం. ఓకే, మా కాలేజ్ ఫైనల్ ఇయర్, మైండ్ ఏంటి అర్థమయ్యేది కాదు. అప్పుడు వచ్చింది బ్రో స్కంద అని ఒక ఫిలిం. మీరు ఏదైతే కష్టం అయితే చెప్పారో అది వృధా అయితే పోలేదు బ్రో. నా అలాంటి ఆడియన్స్ సినిమాకి చాలామంది ఉన్నారు. స్కంద అనే సినిమా థియేటర్లో 4 times చూశాను బ్రో నేను. నాకు హై ఇంపాక్ట్ ఇచ్చింది. నేను చాలా డల్గా ఉండే లైఫ్లో ఆ ఫేజ్లో, కానీ స్కందలో రామ్ వచ్చేలా నరుకుతుంటే అసలు వచ్చినాయి బ్రో, గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో నాకు. రామ్ ఇప్పుడు దాకా అంత మాస్ గా ఎప్పుడు చూడలేదు అసలు. సెకండ్ అది ఇంకా పిచ్చి పీక్స్ బ్రో, అదైతే పిచ్చెక్కిపోయి చూశాను నేను. సో అది మాత్రం అసలు అన్ఎక్స్పెక్టెడ్ బ్రో, క్లైమాక్స్ ఆ డైరెక్షన్ అనేది లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఇస్తారు బ్రో లైఫ్స్ లో. ఎండ్ ఆఫ్ ద డే మనకి సినిమా అంటే ఏంటి బ్రో, లైఫ్ లోనే కష్టాలు మర్చిపోయి కొంచెం చిల్ అవ్వాలి. నాకు అందుకే బోయపాటి సీన్ గారు అంటే అందరి మీద కొంచెం కోసంత రెస్పెక్ట్ ఎక్కువ వస్తుంది బ్రో. ఎందుకంటే మీరు అన్నట్టు అంత ఈజీ కాదు ఇది హ్యాండిల్ చేయడం. ఇప్పుడు మీరు చెప్పింది వల్ల ఇంకా కొంచెం రెస్పెక్ట్, ఇంకా మాటలో చెప్పలేకపోతుంది, ఇంకా ఎక్కువ పెరిగింది ఆయన మీద రెస్పెక్ట్ అనేది. బ్రో యాక్షన్ సినిమా అనే దాన్ని ఈజీగా మాట్లాడేస్తారు కానీ బ్రో, యాక్షన్ సినిమా తీయడం వెనకాల ఉండే ఆ డిఫికల్టీ అంతా ఇంత కాదు బ్రో. యూనో అసలు మాకు అసలు మేము డ్రామా పార్ట్ తీసేటప్పుడు షూటింగ్ అనుకుంటాం మేము అసలు పెద్ద కేర్ చేయం అసలు. మాకు చాలా ఆ రోజు అంటే చిన్న ఒక రిలాక్స్డ్ ఫీలింగ్. పెద్దగా ఓకే డ్రామా పార్టేగా, టాకీ పార్టేగా, ఏముందిలే అని ఒక చిన్న ఉంటుంది చూసావా, లోపల సబ్ కాన్షియస్ రిలాక్సేషన్ ఉంటుంది చూసావా, సబ్ కాన్షియస్ రిలాక్సేషన్ ఉంటుంది మాకు. అసలు యాక్షన్ పాట అనగానే ఎక్కడ లేని ఊపు వచ్చేసింది, ఎక్కడ లేని జోష్ వచ్చేసింది, అసలు ఎక్కడ లేని పని వచ్చేసిద్ది, ఏదేదో అంటే నీకు టాకీ పాటలో ఒక కంటిన్యూటీ ఉంటుంది బ్రో. నీకు తెలుస్తుంది, నువ్వు సీన్ మధ్యలో ఇన్వాల్వ్ అయినా సరే షూటింగ్ లో నువ్వు ఎక్కడున్నావు, ముందేంటి వెనకేంటి అనేది ఒక క్లారిటీ ఉంటుంది నీకు, ఎవరు చెప్పకపోయినా. యాక్షన్ పార్ట్ లో నువ్వు సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేదనుకో ఏం జరుగుతుందో అర్థం కాదు అక్కడ. అసలు ఈ షాట్ ఎందుకు తీస్తున్నారు, ఈ షాట్ ఎందుకు తీశారు, ఈ షాట్ నెక్స్ట్ ఏం తీయబోతున్నారు, ఏం జరుగుతుంది, ఈ కెమెరా ఇక్కడ ఎందుకు పెట్టారు, ఆ కెమెరా అక్కడ ఎందుకు, అసలు ఏం అర్థం కాదు బ్రో. కొంచెం డిస్కనెక్ట్ అయిపోయినా మొత్తం ఓవరాల్ గా దొబ్బిద్ది. నేను అప్పుడప్పుడు నాకు జరుగుతూ ఉంటది ఇది. చెప్పాను కదా, మనం ఎంత కాదని కొంచెం యంగ్స్టర్, మనం కొంచెం ఆఫ్ బోర్డ్ మధ్యలో లాగుతూ ఉంటాం పక్కకి. అటు వచ్చేలోపు ఏదో జరుగుతూ ఉంటది, ఏదో అయిపోయింది, అర్థం కావట్లేదు. అర్థం కావడానికి మళ్ళీ ఒక 2-3 షాట్లు పెట్టిద్ది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మళ్ళీ ఒక 2-3 షాట్లు పెట్టింది. ఇంత మెస్సులో కూడా కొన్నిసార్లు ఫైట్ మాస్టర్లకు కూడా క్లారిటీ ఉండదు బ్రో, డైరెక్టర్కి ఉంటుంది బ్రో క్లారిటీ. ఏం క్లారిటీ ఉంటుంది బ్రో. అసలు 10 రోజులు షూటింగ్ చేసిన తర్వాత 2వ రోజు మనం ఈ షాట్ తీయడం మర్చిపోయాం కదా అంటాడు సింపుల్ గా. సింగిల్ ఫ్రేమ్ ఆఫ్ షాట్, ఒక సింగిల్ షాట్, అరే షాట్ తర్వాత ఈ షాట్ ఇది క్లోజ్ తీయడం ఎరా రమణ, ఈ క్లోజ్ తీయలేదు కదా మనం అని అడుగుతాడు ఆయన. నిజమే కదా, కరెక్టే కదా, వెళ్ళి మేము క్రాస్ చెక్ చేసుకుంటాం ఆన్లైన్ లెటర్ దగ్గర. నిజమే, ఈ క్లోజ్ తీయలేదు కదా మనం, ఎట్ట మర్చిపోయాం మనం అని చెప్తాడు. ఈ క్లోజ్ తీయలేదు కదా మనం అని అంటాడు. మళ్ళీ తిట్టడు, చెప్పాలి కదరా, బుద్ధి ఉందా లేదా, గేడిదే ఏం ఉండదు. బేసిక్లీ నాలా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఈ 5 hours డైరెక్టర్ నేను తిడతాను, గేడితే చెప్పాలి కదరా, బుద్ధి ఉందా లేదా నీకు, తిగలేదు అంటే హీ ఫీల్స్ దట్ ఇట్స్ హిస్ రెస్పాన్సిబిలిటీ. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్
డైరెక్టర్ బేర్ చేస్తాడు, కానీ వర్క్ కూడా ఆయన బేర్ చేస్తాడు బ్రో. అది మాకు బాగా అనిపిస్తుంది కొన్నిసార్లు. కొన్ని ఎపిసోడుల్లో అయితే అసలు మాకు పనే ఉండదు బ్రో. ఒక 2-3 ఆర్టిస్టులతో చేసే ఎపిసోడ్లు ఉంటాయి కొన్ని. అటువంటి ఎపిసోడ్లు అయితే ఆయనే చేసుకుంటాడండి. అప్పుడప్పుడు అనిపించింది కెమెరామెన్ కూడా తీసుకొని పక్కొస్తే పోయి ఆయనే చేసుకుంటాడు. అంటే చేసుకుంటాడు బ్రో ఆయనకు వచ్చు, ఎందుకు రాదు. మాకు యూనియన్ రూల్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్స్ చేస్తే యాక్షన్ డైరెక్టర్ ఖచ్చితంగా ఉండాలి, అంటే ఫైట్ మాస్టర్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఆ రూల్ లేకపోయి ఉంటే మేము సగం ఫైట్ లో ఫైట్ మాస్టర్లను కూడా పెట్టు ఓవరాల్ సగం కంపోజిషన్ పైన చేసేస్తాడు. సో ఫైనల్లీ 3 questions బ్రో, లెట్స్ ఎండ్ విత్ దట్. షూర్. వాట్స్ యువర్ ఫ్యూచర్ లుక్స్ లైక్? అంటే మీరు బోయపాటి సార్తో కంటిన్యూ అవుతున్నారా, లేదా పర్సనల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఇఫ్ ఎస్, సార్కి ఉన్న కమిట్మెంట్స్ ఇఫ్ పాసిబుల్ చిన్న లీక్ లాగా. అండ్ థర్డ్ వన్, ప్లీజ్ టెల్ మీ దిస్, జై అఖండ ఈస్ కమింగ్ సూన్. ఈ 3 చెప్పాను బ్రో చాలు. జై అఖండ బ్రో, మేబీ ఎవరు అడ్రస్ చేయలేదు బ్రో దీన్ని, మేము రోజు అనుకుంటున్నాం బ్రో. వాట్స్ బిహైండ్ జై అఖండ? జై అఖండ ఈజ్ వెరీ సింపుల్ బ్రో. కృష్ణ పడుకున్నట్టున్నాడు మావాడే. సార్ అందరూ జై బాదయ్య, జై పోయిపాటి అంటున్నారు, ఎందుకు సార్ ఆవిడ జై అఖండ అండు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేసాం మనం. మావాడు అన్నారు, మా రవి గారు కూడా, అవును జై అఖండ అనాలి, ఎందుకు ఆవిడ జై అఖండ అంటారని అన్నారు మా రవి గారు. అనగానే అవును అట్లా అంటే బాగుంటది కదా అని అనుకున్నాం. ఇప్పుడు జై బాలయ్య అంటారు, డైరెక్టర్ నచ్చినప్పుడు జై బోయపాటి అని అంటాడు. ఎందుకు ఎవడు యాక్టర్ ని ప్రేస్ చేస్తున్నారు, డైరెక్టర్ ని ప్రేస్ చేస్తున్నారు, సినిమాని ఎందుకు ఎవరు ప్రేస్ చేయట్లేదు అన్న క్వశ్చన్ వచ్చింది మాకు. వచ్చి జై అఖండ అని పెట్టాం మేము, అంతే. అది చూసి ఫైనల్ విజువల్ అది చూసి బయటికి పోయేవాడు జై అఖండ అనుకుని వెళ్తాడు అని పెట్టాం బ్రో. ఇంటెన్షన్ అయితే అదే, అసలు అది పార్ట్ 3 పేరు కాదు, ఏం కాదు, ఇంటెన్షన్ అయితే అదే. జనాలు జై అఖండ చూసి ఇది అఖండ పార్ట్ 3 పేరు అసలు మేము అనుకున్నది కాదురా నాయన అనుకుంటా. ఓకే, మీరు అలా తీసుకుంటారా, సరే ఓకే రైట్, మీకు అలా అదే. ఇంకా మేము కూడా ఏంటంటే సరేలే, ఇంకా అందరూ అనేసుకున్నారు కదా, మేము ఇంకా దాన్ని ఎక్కడ లైమ్ లైట్ లోకి తెచ్చుకోవాలి అనుకోలేదు, జస్ట్ కంటెక్స్ట్ వచ్చిందని చెప్తున్నాను. కానీ యా, ఇట్స్ ఓకే, బికాస్ యాజ్ డైరెక్టర్ గారు సెట్ అఖండ హ్యాస్ నో ఎండ్ బ్రో. ఇట్స్ లైక్ మార్వెల్ ఫ్రాంచైజ్ ఇది. అఖండ ఇస్ సూపర్ హీరో. ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన కూడా. అదే అన్నాను, అఖండ ఇస్ సూపర్ హీరో. సి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ అఖండ. ఆ క్యారెక్టర్ కి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఒక అష్టసిద్ధిని సాధించడం అనేది, యాజ్ తేజ బ్రో, ఐ థింక్ వి బోత్ స్పోక్ అబౌట్ అష్టసిద్ధిని సాధించడము అని అంటే, ఇట్స్ నాట్ జస్ట్ పంచభూతాలు మాత్రం కాదు అష్టసిద్ధి అనేది. అష్టసిద్ధిలో చాలా ఉంటది. ఎ మ్యాన్ కెన్ గో టు ఎనీ ఫార్మ్, a man can go to any place, a man can go to any time, a man can do anything, a man can transform into any form. అంటే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇక్కడ. అష్టసిద్ధి సాధించిన వాడికి లైక్ అతనికి సింపుల్ గా ఇంటర్స్టెల్లర్ లో చెప్తారు చూసావా, ఆ 3 dimensions కదా, ఒక 4th dimension అన్లాక్ అయింది వాళ్ళకి. శంబాలాకి వెళ్ళడం కానివ్వండి, ఇట్లాగా దేర్ వరల్డ్ ఇస్ డిఫరెంట్, దే కెన్ డూ ఎనీథింగ్. సో అలాంటి ఒక క్యారెక్టర్ కి దేర్ ఇస్ నో డెత్, అలాంటి ఒక క్యారెక్టర్ కి దేర్ ఇస్ నో ఎండ్. ఎండ్ అనేది ఎప్పుడు జరిగిద్ది అంటే డైరెక్టర్ గారు చాలరా బాబు అనుకుంటే జరిగింది, లేకపోతే అట్లాంటి క్యారెక్టర్ కి ఎండ్ అనేది ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, సెకండ్ క్వశ్చన్ ఏంటని అన్నారు, లీక్. ప్రాజెక్ట్ చేస్తాను 100%, ఐ విల్ బి డూయింగ్. లీక్ అని అంటే అట్ దిస్ పాయింట్ వి కాంట్ డిస్క్లోజ్ మెనీ థింగ్స్, బట్ ఏంటంటే యా, ఇట్ టేక్స్ లిటిల్ బిట్ ఆఫ్ టైమ్ టు అఫీషియల్లీ come outside. వస్తాయి, బట్ let it be anything, but it's going to be massive. I'm pretty sure it will give better high than Akhanda, it will be better than Akhanda, it will be greater than Akhanda. Something 7 last time
సంథింగ్ విచ్ నాట్ ఓన్లీ తెలుగు పీపుల్ ఆర్ సౌత్ ఇండియా పీపుల్ ఆర్ నాట్ ఓన్లీ ద ఇండియా బట్ ద హోల్ world will turn around and see it because I know what's going to happen. Trust me, everybody will be very proud. బ్రో సంథింగ్ ఐ వాంట్ షేర్ ఆఫ్టర్ దిస్ ప్లీజ్ Yeah. ఇఫ్ పాసిబుల్ సార్కి చెప్పండి ఆయన ఇలాగే రాయమనండి బ్రో. ఏం రైటింగ్ బ్రో అసలు అసలు ఇప్పుడు మీరు మేము అది అన్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఇప్పుడు ఆల్ అంత సార్ రైటింగ్ ఆయన చెప్పినట్టు రాస్తారని. అష్టసిద్ధులు అంటే తెలియని వాళ్ళ గురించి మనం వదిలేద్దాం. Hmm. తెలిసిన వాళ్ళు సినిమా కనెక్ట్ అయినంత తెలిసిన వాళ్ళు గింజుకుంటున్నట్ట ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ బ్రో. ఇప్పుడు మీరు అన్నట్టు నెక్స్ట్ ఇంటర్నేషనల్ కూడా మన వైపు చూస్తున్నారు, మీరే చెప్తున్నారంటే అదే అదే ఈగర్లీ వెయిటింగ్ బ్రో. సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం ఇంకొకసారి కూర్చొని మాట్లాడదాం. నాకు ఏదో చాలా ఫ్రీగా ఉండారు, నాకు తెలుసు మంచి ఫ్రీగా మాట్లాడారు మాతో. ఖచ్చితంగా చిల్ అవుదాం, మీ ఇంటర్మీడియట్ స్టోరీస్ కూడా తెలుసుకుందాం ఒకరోజు కూర్చుని. మాకు ఆ సప్లీ పాయింట్ ఆ సప్లీ స్టోరీస్ చెప్పాలి ఖచ్చితంగా. యా మీకు మాత్రం లేకుండా ఉంటే చెప్పండి, యా చెప్పుకుందాం బ్రో. షూర్ ఖచ్చితంగా. షూర్ షూర్. ఇఫ్ ఎనీవన్ ఇప్పుడు దాకా ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే ఈ వేళ ఎపిసోడ్ బాగా వచ్చిందని మేము అనుకుంటున్నాం. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.